ఆశ్రయపురములు అనే ప్రాముఖ్యమైనటువంటి విషయంలో ఈవరకే మనము 4 విషయాలు మాట్లాడినాము కదా. ఆశ్రయపురములు, సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అంటాడు ఇంగ్లీష్లో. ఆ ఆశ్రయపురాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మొదటిది కేదేష్, అంటే పరిశుద్ధత కదా. పరిశుద్ధుడు దేవుడు. నేను పరిశుద్ధునై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, క్రీస్తు పాపం లేనివాడు, క్రైస్తవులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇది మొదటిది. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలా. సంఘం పరిశుద్ధంగా ఉండాలి. ఇక రెండవది షెకెం అని చూసినాం. షెకెం అంటే భుజం. పాత నిబంధనలో ఆయన తన భుజముల పైన వారిని మోసినటువంటి దేవుడు. ఇశ్రాయేలీయులు అనే తన ప్రజల్ని తన భుజం పైన మోసినటువంటి వాడు. యేసుక్రీస్తు కూడా ప్రయాసపడి భారం మోసుకొని వారలారా నా యొద్దకు రండి కదా. మీ భారము ఎంత బరువైనా, ఎంత అది భరించరాని బరువైనా నా పైన దాన్ని మోపండి, నేను కదా ఆ బరువుని భరించేవాడిని. కాబట్టి ఆ శక్యం యేసుక్రీస్తే. భుజం, బలం, మన భారాన్ని, మన బలహీనతలను భరించేవాడు ఆయన కదా. గాడిద యేసు ప్రభువును మోసింది. యేసు ప్రభు మన పాపాలను మోసినాడు. యోహాను 1:29 ప్రకారంగా లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మనందరి పాపాలు మోయడానికి తగినటువంటి బలవంతుడు ఆయన. అందుకే ఆయన బలవంతుడైన దేవుడు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి షెకెం అనగా భుజం, బలాన్ని భరించేది, బరువును భరించేది, బరువును సహించేది. ఆ విధంగా యేసు ప్రభు మన బరువును భరించి, మన భారాన్ని భరించి, మన పాపమనే భారాన్ని భరించి మనల్ని కదా నెమ్మదిపరిచినాడు. తండ్రి అయిన దేవునితో సమాధానపరిచినాడు. ఇక్కడ మూడోది అది యాది మూడోది హెబ్రోన్. చాలా మంచి విషయం ఇది. హెబ్రోన్ అంటే కొంతమంది ఈ పేరును చర్చికి పెట్టుకున్నారు, హెబ్రోన్ అని. హెబ్రోన్ అనేది స్థలం పేరు. దానికి ఇంకొక పేరుంది కిరేత్ అర్బా అని. సావాసం ఏదంట? ఫెలోషిప్. ఇచ్చి పుచ్చుకొనుటలో ఉన్నటువంటిదే సావాసం. దేవుడు తన కుమారుని మనకిచ్చినాడు. మనం ఇప్పుడు ఆయనకి ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించినాడు, మనం ఇప్పుడు ఆయన్ని ప్రేమించాలి. ఇది హెబ్రోన్ అంటే సావాసం. ఇంతవరకు చాలా విషయాలు దాంట్లో చూసేసినాం. గత వారం 4వ విషయం కూడా చూసినాం. బెజెర్, ఇంగ్లీష్లో బెజెర్ అన్నాడు, BZER, బెజెర్ అన్నాడు ఇంగ్లీష్లో. తెలుగులో అయితే బేషేర్. బేషేరు అంటే దుర్గం, ఫోర్ట్రెస్, శృంగం కదా. మన కొండ, మన కోట, మన దుర్గం, మన శృంగం యెహోవా దేవుడు అని పాత నిబంధన చెప్తుంది. కొత్త నిబంధనలో మన దుర్గం, మన కొండ క్రీస్తు. ఈ విధంగా 4వది ఇది. ఆయన ఎవరంట? బేజేరుగా, మనకు ఆశ్రయంగా ఉన్నటువంటి వాడు. కొండ. పరమగీతం 2:14 అంటాడు, పేటు బీటలను ఆశ్రయించు నా పావురం అనే మాట అక్కడ ఉంటుంది. పేటు బీటలు, బండ సందుల్లో ఎగురు నా పావురం అనే మాట అక్కడ వాడినాడు. కాబట్టి ఆ బండ, ఆ పేటు బీటలు యేసుక్రీస్తుకే సాదృశ్యం. ఎంతమంది అర్థాలు ఇచ్చే వాక్యం ఇది, ఆశ్రయపురము అంటే. అందుకే ఈ ఆశ్రయపురాలు మనం ధ్యానించడం చాలా గొప్ప సంగతి. ఏదో కొన్ని సంఘాలలో ఇవి మాకే తెలుసు,
ఇంకెవరికి తెలీదు. మేము ఒక్కటే దీన్ని బోధిస్తామని చెప్పిన వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు గర్వపడేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తు సంఘంలో మంచి బోధకులు లేచినారో అప్పుడు ఇలాంటి అన్ని విషయాలను బయలుపెట్టేసినారు బాగా. అట్లా గర్వంగా మాట్లాడే వాళ్ళు అణిగినారు. ఓ మేమనుకుంటే మాకంటే బలవంతులు లేచినారని. వాక్యములో ఎవరికి ఎవరు అంటే యేసుక్రీస్తే, ఆయనకు సాటి ఇంకెవరు లేరు. అది చూసినాం. నాలుగోది ఏం చూసినాము? బేసేరు అనే విషయాన్ని ఇంతవరకే మనం ఆలోచన చేసినాం. మొత్తానికి మన ఆశ్రయము యేసుక్రీస్తే. 6 ఆశ్రయపురాల్లో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వము క్రీస్తే కదా. ఆ దైవత్వ గుణాలు కలిగినటువంటి వాడు కూడా ఆయనే. ఇక 5వది ఒకటి ఉంది ఇప్పుడు. ఏది 5వది? రామోత్ అనేది ఒకటి ఉంది. రామోత్ ఇది మనం దీన్ని ఆలోచన చేయాల. రామోత్ అంటే ఏమర్థం చెప్పినాం? ఉన్నతమైన స్థలం. మోస్ట్ హై ప్లేస్, చాలా ఉన్నతమైంది. ఆ ఉన్నతమైనటువంటి హై ప్లేస్లో ఉన్నటువంటి వాడు మహోన్నతుడు, మహా ఉన్నతుడు. కనుక మహోన్నతమైన స్థలముల్లో ఉండేవాడు కదా. ఇది 5వది. ఇది ఆశ్రయపురం. పాత నిబంధన ప్రకారం ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు మనం బాగా ఆలోచన చేస్తే యెహోవా మహోన్నతుడు. 91 క్రితం చదివినాము కదా. చూడండి అక్కడ ఎంత బాగుంది. మహోన్నతుని చాటున విశ్రమించువాడు. విశ్రమం అంటే విశ్రాంతి, నిద్ర, రెస్ట్. ఏ దిగులు లేకుండా మనం పనుకుంటాము క్రీస్తులో ఉంటే. అది విశ్రమించేవారు. మహోన్నతుడు ఆయన. ఆయన నీడను మనం ఆశ్రయిస్తే మనకి సంపూర్ణ విశ్రాంతి. చూడండి, ఇలాంటి అద్భుతమైనటువంటి అర్థాలు ఇచ్చే పదాలే ఈ ఆశ్రయపురాలు. రామోత్ అంటే 5వది ఉన్నతమైన స్థలం, మహోన్నతుడు. ఎక్కడున్నాడు మహోన్నతుడైన దేవుడు? సొలొమోను ఒకసారి అన్నాడు, ఆకాశ మహాకాశాలు ఆకాశము భూమి పట్టజాలంత నీకు నేను ఏ మందిరం కట్టాలన్నాడు. మందిరాన్ని కట్టిస్తూ, ఎవరు? సొలొమోను మందిరాన్ని కట్టేక ఆరంభిస్తూ దానికి ఏం కావాలో ఎక్కడ స్థలమో అంతా ఏర్పాటు చేసుకొని కూడా స్టార్ట్ చేసి కూడా దేవునితో ప్రార్థన చేస్తాడు. నీకు నేను ఎలాంటి మందిరం కట్టాలి ప్రభువా? ఆకాశమే నేను పట్టదు కదా, భూమి నీ పాదపీఠం కదా. అయినా అలాంటి మహోన్నతుడైనటువంటి దేవుడు మనలో నివసించుట ఎంత ఆశ్చర్యం కదా. భూమి ఆకాశాలు పట్టినటువంటి దేవుడు మనందరి హృదయంలో నివసిస్తాడు. అదే వాక్యం. కొలస్సీ పత్రిక అదే అంటది, క్రీస్తు యొక్క వాక్యం మీ హృదయములలో సమృద్ధిగా ఉండనిమ్ము అన్నాడు. ఎవరి మనసుల్లో, ఎవరి హృదయాల్లో వాక్యం సంపూర్ణంగా ఉంటుందో వారిలో దేవుడు ఉన్నాడు. మహోన్నతుడైన దేవుడు ఇంత చిన్న మన ఆలయంలో ఉండడానికి ఆయన అంతగా మనలో వస్తాడు. అది ఆత్మ. ఏమంట? మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీకు తెలియదా? చూడండి, ఆయన ఆకాశ మహాకాశాలు పట్టినటువంటి దేవుడే అయినా మనలో ఆత్మరూపిగా ఆయన నివసిస్తున్నాడు, ఆత్మగా ఉంటాడు. అది ఆయన చెప్పినటువంటిది. ఇది 5వది. ఏది? రామోత్ అంటే మహోన్నతమైనటువంటి స్థలం. ఇప్పుడు అదే మనం ధ్యానించేది. ఇంకా 6వది, అది లాస్ట్ది, గోలాన్. గోలాన్ అంటే ఇంగ్లీష్లో కొన్ని చాలా అర్థాలు అనుకున్నాయి. సర్క్యూట్ అని, జాయ్ అని, వెయిటింగ్ ఫార్ అని, అట్లా కొన్ని మీనింగ్లు అనుకున్నాయి. ఆనందం, ఎదురు చూచుట, ప్రవాహం, ఈ 3 క్రీస్తే. ఎవరంట? ఈ 3 ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు అందరిలో ప్రవహించే ప్రవాహమే క్రీస్తు రక్తం, ఆయనే.
అందరిలో ఉన్నటువంటి కరెంట్ ఆయనే. ప్రవాహం, సర్క్యూట్ అంటే. ఇప్పుడు మనందరిలో క్రీస్తు ఉన్నాడా? వాక్యం ఉందా? ఎంత సమృద్ధిగా ఉంది. నోరు తెరిస్తే మీరు ఏం మాట్లాడతారు? నోరు తెరిస్తే ఏం పాటలు పాడతారు? నోరు తెరిస్తే మీరు ఏమంటారు? క్రైస్తవులుగా దేవుడు నమ్మినటువంటి వారు కొంతమంది ఇప్పుడు కూడా కొన్ని పాత పద్ధతులు మానలేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సందర్భాలు వస్తూ మాట్లాడుతూ అయ్యో రామా అని ఏడుస్తారు. ఏమంటారు? అయ్యో రామా అంటారు. మొదట ఎప్పుడు అంటున్నారు ఈ మాట? ఇంతకుముందు రక్షించబడక అన్నిలుగా ఉన్నప్పుడు ఆ మాట అన్నారు. మరి ఇప్పుడేమన్నా హా దేవా అంటాను నేనైతే. ఆవలిస్తే కొంతమంది అంటారు కదా. మళ్ళీ మీరేమంటారు నాకు తెలీదు. దయచేసి అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రభా అనండి, దేవా అనండి కదా. సత్యాన్నే మన నోటలు పలకాల. ఐదవది, ఆరవది ఏదంట? గోలా అనంటే ఆనందం, ఎదురు చూచుట. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇప్పుడు ఐదవది కొంచెం ఆలోచన చేద్దాం. ఐదవది రామోత్, ఉన్నతమైనటువంటి స్థలం లేదా మహా ఉన్నతమైన స్థలములో ఉన్నవాడు. మీకు ఏమర్థమైంది? మహా ఉన్నతమైన స్థలం అంటే మీకు ఏమర్థమైంది కదా? మహా ఉన్నతమైన స్థలంలో ఉండువాడు ఎవరు? ఆ రెండు విషయాలు దీంట్లో వచ్చేది. చూడండి ఎంత మంచి అర్థమిచ్చే పేరు అది రామోత్ అనేది. ఇట్లా మనం తెలుసుకోవాలా. తెలుసుకుంటే బాగా కదా. బైబిల్లో ఊరికే చదివేస్తారు అంతే మీరు, కానీ దాని మీనింగ్లు, దాని యొక్క చరిత్ర, దాని హిస్టరీ, దాని ఏమంటా ఇదంతా తెలీదు మనకి. ఇలిస్ట్రేషన్ తెలీదు. ఇట్లా నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలంటే బైబిల్ని బాగా చదవాలా, స్టడీ చేయాలా, ధ్యానించాలా. నేను కాకినాడకు ఒకసారి పోయినా. ఆ ఊర్లో ఒక గ్రామానికి పోయినా. అక్కడ ఒక కాపురి ఉన్నాడు, పాస్టర్. ఎట్లా వాక్యం చెప్తాడు అని వాళ్ళ వల్లే మాట్లాడుకుంటూ నేను వాక్యం చెప్పింది అయిపోయిన తర్వాత, సార్ భలే మాట్లాడినాడప్ప, అసలు ఆయన రెఫరెన్స్లు బాగా తీస్తూ ఉన్నాడు, బైబిల్లో చూడు ఎంత కరెక్ట్గా చెప్తుంటే బాగా చెప్తున్నాడు. వాళ్ళు మాట్లాడుతున్నారు పక్కన. నేను అట్లా పోతా ఉంటే వాళ్ళ మాటలు వినపడినాయి. మనోడున్నాడు ఏం చేస్తావు అన్నారు వాళ్ళ పాస్టర్ని. ఏమని చెప్పంటే, ఎప్పుడైనా కానీ ఇట్లా వాక్యం చెప్పినాడా? బ్రదర్ నీకు తెలీదు, అసలు అతను బైబిల్లో చదువుడు అన్నారు. మరి చెప్పినాడంటే టీవీ ముందు కూర్చుంటాడంట, ఆడు వచ్చే పురోగం రాసుకుంటాడంట, అవే చెప్తాడంట. ఏడుంది వాక్యంలో జీవం? ఏడుంది చెప్పండి జీవం? బైబిల్ చదవాలా, ధ్యానించాలా, బైబిల్ స్టడీ చేయాలా, ప్రార్థనాపూర్వకంగా వాక్యం చెప్పడానికి సిద్ధపడాలా. అప్పుడే మర్మాలు తెలుస్తాయి. వాక్యం చెప్పడానికి జీవం ఉంటుంది. ఇలా చాలామంది యవనస్తులు బైబిల్ని మొబైల్లో పెట్టుకున్నారు. ఏమిట్లో? బైబిల్ మొబైల్లో పెట్టుకున్నారు. ఇట్లా బైబిల్ బాగా పూర్తిగా చేతితో పట్టుకుని బాగా ఆరాం చర్చకొస్తే ఎంత బాగుంటుంది. కొంతమంది బైబిలే లేకోకుండా ఆ మొబైల్ పెట్టుకుని వస్తారు జేబులో. దాని దగ్గర చూసేది తప్పేమీ కాదు. మొబైల్లో బైబిల్ ఉంది, తప్పేమీ కాదు. కానీ బైబిల్ ఇంట్లో ఉంది కదా, దాన్ని బాగా తీసుకుని సంపూర్ణంగా చేతిలో బాగా ఇట్లా పట్టుకొని రావచ్చు కదా. ఏమంటారు? మొబైల్లో అది పెట్టినా అట్లా. ఇంకా బోధకులకి ఈ రోజున ఈజియెస్ట్ వే ఒకటి వచ్చేసింది. గూగుల్ను కొడతారు. ఏం కొడతారు? గూగుల్ను సెర్చ్ చేస్తారు, లేదా ఇంటర్నెట్లో పోతారు, సబ్జెక్ట్ తీసుకుంటారు, అవన్నీ రాసుకుంటారు. ఓకే, మంచిదే. ఎక్కడ చెప్పేకి వస్తుంది? ఆ గూగుల్లో తీసుకొని చూసుకొని, ఇంటర్నెట్లో చూసుకొని రాసుకొని అవునా కదా చెప్తే ఎట్లుంటుంది జీవము? దాంట్లో ఏం ప్రాణం ఉండదు. ఎందుకంటే వీళ్ళు బైబిల్ చదువురు, స్టడీ చేయరు, వాక్యం నేను చెప్పాలా ప్రభా అని సిద్ధపడరు, ప్రార్థనాపూర్వకంగా ఉండదు. గ్రసమ్మ ఏమ్మా అప్పుడే కునుకుబెట్టి అంత చేయాలి. ఇంకేమి నేను చెప్పి 10 నిమిషాలు కాలేదు.
నిద్రపోదండి. నిద్రపోతే మీకు వాక్యం అర్థం కాదు. మంచి విషయం చెప్తున్నా. ఆశ్రయపురములో 5వది మనం ఆలోచన చేస్తున్నాం. ఆశ్రయపురాల్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరి కోసం ఏర్పాటు చేసినాడు? ఇశ్రాయేలీయుల్లో ఎవరి కోసం? ఉద్దేశపూర్వకంగా కాక పొరపాటున ఒకరిని చంపినట్లయితే అలాంటి ఆ నరహంతకుడు నిలబడి ఆయనకి సేఫ్టీ, రక్షణ. ఇది యేసుక్రీస్తు యొక్క రక్షణ చూపిస్తుంది. ఇది ఆయనే కదా రక్షకుడు. అవునా? ఆ రోజుల్లో పాత నిబంధనలో ఇశ్రాయేలు ఆ విధంగా ఆశ్రయపురాల్లో వాళ్ళు దాక్కున్నట్టయితే వాళ్ళకి సేఫ్. ఇక వాళ్ళు మరణానికి గురికారు. ఆశ్రయపురంలో ఉండిపోతారు. ఇంక అయిపోయింది. ఆశ్రయపురంలో ఉండి దాన్ని అలక్ష్యం చేసి మరి వారు బయటకు వస్తే చస్తారు గ్యారెంటీగా. క్రీస్తులో ఉండి రక్షణ పొంది మనం క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ఉన్నటువంటి మనం బయటికి వస్తే పాపం చేయడానికి అవకాశం ఉంది. జాగ్రత్త. ఎవరిని మింగుదునా అని బయట కాసుకోని కూర్చున్నాడు. ఎవరు? సంపాలను పరిగెత్తుకొని వచ్చి వాడు గబక్కన పోయి ఎక్కడ దూరుకున్నాడు? అప్పుడు వీడేమైనాడు? బయట రా, నువ్వు ఎప్పుడు వస్తావు? రా బయటికి రావా? చూస్తాను, నువ్వు వచ్చేదే నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నీ కోసమే చూస్తాను. అపాయం ఉందా లేదా బయట? క్రీస్తులో ఉన్నవానికి ఏ శిక్ష లేదు, విధి లేదు. ఓకే కాదని అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా క్రీస్తులో నుంచి బయటకు వస్తే ఏముంది అక్కడ? వాకిట పాపం పొంచి ఉంది కదా. అందుకే ఎవరిని మింగుదునా అని గర్జన వల్లే సాతాను తిరుగుతూ ఉన్నాడు. ఇట్లాంటి మంచి విషయాలను నేర్చుకొని స్థిరంగా దేవునిలో ఉండాలి, బలంగా దేవునిలో ఉండాలి. అందుకే ఈ మంచి పాఠాలు మనం చూసుకునేది కదా. ఈరోజు మనం రామోతులో ఒక విషయాన్ని చూద్దాం. కొంచెం చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 57వ అధ్యాయంలో 10వ వచనం. మహాగణుడును 15వ వచనం చూసుకోండి. 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. కింద, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. బాగుంది కదా. ఆయన ఎక్కడ కాపురం చేస్తాడట? ఎక్కడ ఆయన నివసిస్తున్నాడంటాడు? విరిగిన నలిగిన వారి యొక్క మనసుల్లో, హృదయముల్లో, విరిగిన నలిగిన వారి యొక్క హృదయాల్లో ఆయన నివసిస్తూ ఉన్నాడు. నిజంగా మహోన్నతుడైనటువంటి దేవుడు, ఉన్నతమైన స్థలముల్లో ఉన్నటువంటి దేవుడు కదా. మరి ఆయన ఉన్నటువంటి స్థలం ఇక్కడ ఏమంటాడు? మహోన్నతుడైనటువంటి దేవుడు, ఉన్నతమైన స్థలముల్లో నివాసి అయినటువంటి వాడు. ఈరోజు ఈ కొన్ని విషయాలు కొంచెం ఆలోచన చేస్తాం. ఇది రామోత్. ఏది రామోత్ అంటే? ఉన్నతమైనటువంటి స్థలములు. దేవుని బిడ్డలుగా మనకి ఉన్నతమైనటువంటి అనుభవం మనలో ఉండాలి. ఉన్నత స్థలం, మహోన్నతుని యొక్క అనుభవం మన అనుభవమై ఉండాలి. మనం ఎంతవరకు ఉన్నతమైన స్థలంలో అనుభవంలో ఉంటున్నాం? ఎంతవరకు మనము ఈ అనుభవంలో పెరుగుతున్నాం?
ఇన్ని సంవత్సరాలైనా కూడా ఉన్నతమైనటువంటి అనుభవం మనకుందా? అనుభవంలో మనం ఉంటే చాలా మంచిది. కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం 113 వచనంలో ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ఆయన ఎవరిని చూడాలనుకుంటాడట? భూమి ఆకాశములను వంగి చూడాలనుకుంటున్నాడు భూమిని, ఆకాశాన్ని. అయితే ఈడాడు ఇతను ఎక్కడున్నాడు? ఆకాశాన్ని చూడాలనుకుంటున్నాడు, వంగి చూడాలా అనుకుంటున్నాడు ఆకాశాన్ని. ఆకాశాన్ని ఆయన వంగి చూడాలనుకున్నప్పుడు మరి ఆయన ఎక్కడున్నాడు? అది పరలోకం. అది గుర్తుపెట్టుకోండి. పరలోకంలో ఉన్నాడు దేవుడు. అక్కడి నుంచి ఆయన ఆకాశాన్ని చూసినాడు. అంటే ఈ ఆకాశాన్ని, మనకు పైన కనపడే ఆకాశం, దాని కింద భూమిని చూసినాడు. కింద ఉంది, దాని కింద ఉండే భూమిని చూస్తున్నాడు. ఎవరైనా మహోన్నతుడు, ఉన్నత స్థలంలో ఉండేవాడు. అక్కడి నుంచి ఆకాశాన్ని చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్నటువంటి భూమిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం కీర్తన గ్రంథములో ఇంకో మాట ఉంది, 4వ వచనములో, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సింహాసనం ఆకాశమందున్నది. ఎక్కడున్నాడంట ఆయన? కీర్తన గ్రంథం 11:4లో యెహోవా పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశములో ఉన్నది. చాలండి. ఆయన ఎక్కడున్నాడట? ఆకాశములో ఉన్నాడు. ఆయన ఏ స్థలం? ఆయన సింహాసనం ఎక్కడ? ఆయన ఉండే స్థలం ఎక్కడ? ఆయన ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశంలో ఉంది. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన మనం ఎలా చూడాలి? ఆ దేవుణ్ణి, ఆ మహోన్నతుణ్ణి ఎట్లా చూద్దాం? ఆ మహోన్నతుణ్ణి యెషయా గ్రంథం 6వ అధ్యాయములో యెషయాకి ఆయన దర్శనమిచ్చినాడు. యెషయా ఈలాగా చూస్తున్నాడు యెహోవా దేవుణ్ణి. 6వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూద్దాం కొంచెము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసనుడు ఉండగా నేను చూచి తిని. ఈ యెషయా ప్రవక్త ఎక్కడ చూడంట దేవుణ్ణి? ఆకాశ మహాకాశముల అనంతరం ఆయన సింహాసనాసీనుడై ఉండగా నేను ఆయన్ని చూచి తిని. ఈ యెషయా ఆ దేవుణ్ణి చూసినప్పుడు ఆయన అనుభవం చూడండి. అక్కడ ఎలాగ దేవుణ్ణి చూసినాడు? అక్కడ కింద ఆయన చూడండి, ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండిరి. ఎవరికి పైగా? యెహోవా దేవుడు సింహాసనం పైన కూర్చున్నాడా? ఆయనకి కుడి ఎడమన పైన ఎవరు నిలబడినారట? శరాపులు, కెరూబులు, శరాపులు నిలబడినారు. దేవదూతలు నిలబడినారు. ఇది చూసినాడు యోహాను. యెషయా దాన్ని యోహాను చూసినాడు. మళ్ళీ నేను ఆడికి వస్తాను, దానికి ఆ మాట చెప్పి టక్కనే. అవునా కదా? యెషయా దాన్ని చూసినాడు. ఏమని చూసినాడు? ఆకాశములో సింహాసనం పైన యెహోవా కూర్చోడు, తర్వాత దేవదూతలు ఆయన పైన సంచరించడం చూసినాడు. తర్వాత ఇంకా ఆ దేవదూతలు ఏం చేస్తున్నారు? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానాపతి గానము చేయుచుండిరి. వాళ్ళ యొక్క స్వరం ఎట్లుందంటే కింద వచనంలో, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరం ధూపం వేయుచుండగా. ఇంత గంభీరంగా ఉంది వాళ్ళ స్వరం. కొందరుగా దేవదూతులు కదా, ఆడ చాలామంది దేవదూతులు.
యెహోవా దేవునికి పైగా ఆయన్ని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. ఏమని? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. వాక్యం వినడమే. మీరు ఏం దోషిపోయాలని చూస్తారు మీరు అందరిని. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతులు వాళ్ళ యొక్క ఆ స్తుతి ఆరాధన ఎట్టుందంట అక్కడ, గడపలు కమ్మలు కదిలించేంతటి బలంగా ఉంది. 138వ దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం, 138 దావీదు రాసిన కీర్తన 6వ వచనంలో అక్కడ ఇలాగ రాయబడింది, చూద్దాం కొంచెము. ఆయన 138 6వ వచనంలో ఇలా ఉంది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఎట్లా దేవుడు అంట? ఆయన మహోన్నతుడు అయినా దీనులను లక్ష్య పెట్టునా లక్ష్య పెట్టడా? లక్ష్య పెట్టును అంటే మనం పాపులమని, దుర్మార్గులమని, మనం దోషులమని, మనం దేనికి పనికిరాని వారమని మన నాయన విడిచిపెట్టలేదు అని అర్థం. అది ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. అందుకే ఆయన మహా ఉన్నతుడు. ఉన్నతుడు అన్నిటికంటే చాలా ఉన్నతమైన వాడు ఆయనే. మనం పాడబడతాం కదా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది కదా. మనం పాడబడతాం ఊరికే, ఎన్ని రెఫరెన్స్లు అనుకున్నాయి. ఆయన మహోన్నతుడు, బలమైన వాడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి కదా. ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. అలాంటి మహోన్నతుని యొక్క పిల్లలం మనము. అలాంటి మహోన్నతుడే మన దేవుడు. అట్లాంటి ఒక ఉన్నతుని చూపించే పదమే రామోతు. అలాంటి ఉన్నతమైన స్థలములో నివసించే ఆ పరలోకాన్ని చూపించేదే ఈ రామోతు. ఆ పరలోకాన్ని మనం తీసుకుపోయేవాడే క్రీస్తు, ఆయనే రామోతు. ఎవరట? ఎందుకంటే పరలోకం దిగి వచ్చినవాడు ఆయనే, పరలోకానికి ఎక్కిపోయినవాడు ఆయనే, మనల్ని పరలోకానికి తీసిపోయేవాడు కూడా ఆయనే. క్రైస్తవుల్లో ఈ ఉన్నతమైనటువంటి అనుభవం మనకు ఉండాలా. ఇక్కడికి మనం పోవాలా పరలోకానికి. చూద్దామా ఒక మాట. కీర్తన గ్రంథం దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనములో, నా ప్రాణం తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. ఈ మాట చూడండి, కొంచెం కింద మాట చూడండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఏమని ప్రార్థన? నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలమునకు కొండపైకి. ఏదా స్థలం ఇక్కడ? రామోత్. పరలోకానికి మనం ఎలాగెక్కలా? ఎట్లా పోతాం పరలోకానికి? మళ్ళీ మనం అనుకుండేది అది చాలా సులభంగా అనుకుంటున్నాం పరలోకం అంటే. ఇక్కడ అంటాడు దావీదు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అది, పర్వతం అది. ప్రపంచంలో పెద్ద 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 పర్వతాలను ఎక్కుతున్నారు. కొన్ని వేల అడుగులు ఎత్తుండే పర్వతాలను ఎక్కుతున్నారు ఇప్పుడు కూడా సాహసగాళ్ళు, సాహసవంతులు, అడ్వెంచర్స్ కదా. అయితే ఈ కొండ ఎక్కేవాళ్ళు ఎవరు? ఈ ఉన్నతమైన స్థలానికి పోయేవాళ్ళు ఎవరు? ఈ భూమిపైన కొండలపైన పర్వతాలపైన బాగా ఎక్కొచ్చు వీళ్ళంతా, ఎక్కగలరు. దానికి ఎంత కావాలో అంత సాహసము చేస్తారు వీళ్ళు. కానీ పరలోకానికి ఎక్కేవాళ్ళు ఎవరు? ఆ కొండల కంటే చాలా ఉన్నతమైంది, పర్వతాల కంటే చాలా ఎత్తయింది కదా. ఆకాశ భూమికి మధ్యలో ఈ భూమి పైన కొన్ని పర్వతాలు, కొండలు ఉన్నాయి. అయితే యెహోవా పర్వతం ఎక్కడుంది? యెహోవా ఆయన నివసించే ఆ స్థలం అది ఎక్కడుంది? దాన్ని ఎక్కేవాడెవరు? ఎక్కాలంటే ఎట్లా అవుతుంది?
అందుకే అంటాడు దావీదు, నా చేత కాదు, నేను ఎక్కలేను, పరలోకాన్ని నేను పోలేను, పరలోకం నా సొంతం కాదు, నాగ్గా నేను పరలోకానికి నేను పోలేను, నీవు ఎక్కిస్తే తప్ప అన్నాడు. ఏమన్నాడు దావీదు? నీవు ఎక్కిస్తేనే కానీ నేను ఎక్కుతాను. కాబట్టి మనం పరలోకానికి ఎక్కాలని, పరలోకానికి వెళ్ళాలని తండ్రి అయిన దేవుడు పరలోకానికి భూమికి ఒక నిచ్చెన వేసాడండి. ఆ నిచ్చెనయే యేసుక్రీస్తు. ఎవరు? ఆయనే రామోతు. ఆ నిచ్చెనయే యేసుక్రీస్తు. అందుకే ఆ యేసుక్రీస్తు అనే నిచ్చెన ఇలాగ మాట్లాడుతున్నాడు మన దగ్గర. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి ఎక్కలేరు, రాలేరు. ఇక్కడ ఈ భూలోకంలో ఎక్కడికైనా ఎక్కొచ్చు, మనం పాపం సాహసం చేసి ఎక్కొచ్చు కదా. అంతరిక్షంలో ప్రయాణం చేస్తారు కదా, రాకెట్లలో పోతారు కదా, చంద్రమండలానికి పోతారు కదా, అన్నిటికీ పోతారు కదా. మరి పరలోకానికి పోయేవాళ్ళు ఎవరు? ఇలాంటి సైంటిస్టులు, పెద్ద 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 వ్యక్తులను పిల్లవాళ్ళ వీరంతా ఇక్కడ ఈ భూమి పైన ఇలాంటి సాహసాలు చేయొచ్చు. కానీ మనము యేసుక్రీస్తులు అందరికంటే ఎక్కువైన సహవాసగాళ్ళు మనమే. సాహసగాళ్ళు అంటే గ్రేట్ అడ్వెంచర్స్ మనమే. ఎట్లా అంటే ఎవరు ఎక్కలేనంతటువంటి ఆ పరలోకానికి ఎక్కాలా అంటే ఊరికేనా? ఈ భూమిని చేసిన వాడు దేవుడే కదా. భూమి పైన పర్వతాలు చేసిన వాడు కూడా ఆయనే, కొండలను కలిగించిన వాడు ఆయనే, అగాధము లాంటి సముద్రాలు సాగరాలను కలిగించిన వాడు కూడా ఆయనే, భూమి కింద ఉన్న పాతాళాన్ని కలిగించిన వాడు కూడా ఆయనే, పాతాళములో అనేక రకాల అరలు పెట్టిన వాడు కూడా ఆయనే. ఇప్పుడు ఆకాశములో కూర్చొని కదా తొంగి చూస్తున్నటువంటి వాడు కూడా ఆయనే. ఎవరెవరిని తొంగి చూస్తున్నాడు? ఆకాశాన్ని తొంగి చూస్తున్నాడు. మరి ఆకాశము కింద నరులను తొంగి చూస్తున్నాడు, భూమి పోయినటువంటి వారిని. ఏమైనా వీళ్ళంతా కదా. అందుకే ప్రభువా నీవు మహోన్నతుడు, నేను నిన్ను వర్ణించలేను. నీ స్థలం చాలా మహా ఉన్నతమైంది, అక్కడికి నేను రాలేను, నేను ఎక్కలేను. అయితే నాకది కావాలా, నేను అక్కడికి ఎక్కాలా. ఈ లోకంలో ఎన్నాళ్ళు జీవించినా ఒకసారి లోకం వదిలిపెట్టాలా. అయితే మరి యెహోవా పర్వతమైన శిఖరానికి ఎక్కగలమా? ఎక్కుతున్నామా? ఎక్కేదానికి మనతో అవుతుందా అనే విషయాన్ని మనము ఆలోచన చేసి వాక్యం ప్రకారంగా దేవునిలో నిరీక్షణలో మనం ఉండాలా. 15 దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. వాక్యం కొంచెం బాగినండి. చాలామంది ఏదో ఒక రకంగా ఆలోచన చేస్తున్నారు. కొంచెము వాక్యం వినండి బాగా. కొంచెం 15వ అధ్యాయం చూడండి, కీర్తన గ్రంథం. యెహోవా, మీరు చదవద్దండి, నేను చదువుతున్నాను. మీరు ఇంతమంది చదివితే నాకు కనిపిస్తే దానికి నేను చదువుకుంటాను. చదివే పద్ధతి మీకు చూపిస్తున్నా. బైబిల్ ఎప్పుడైతే యెహోవా పక్కలో కామా ఉంది. మీరు ఏం చేస్తారంటే యెహోవా నీ గుడారంలో చదువుతారంట. అందుకే నేను చదువుకుంటా అంటున్నాను. యెహోవా అనేది కొంచెం మాట గ్యాప్ పెట్టాలి కదా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారములో అంటే ఏది? యెహోవా గుడారము పరలోకం. మనం అక్కడ ఎట్లుండమంట? అతిథులుగా. మీ ఇంటికి ఎప్పుడైనా అతిథులు వచ్చినారా? మీరు చెప్తేనే ముందుకు పోతాండి వాక్యంలో. మీకు బెస్ట్ ఫ్రెండ్స్, చాలా కావలసిన వారు, మంచి మీకు అనుకూలమైన వారు అతిథులుగా మీ ఇంటికి వస్తే వాళ్ళకి మీరు ఎలాంటి సత్కార్యాలు చేస్తారో నాకు చెప్పండి. ఎందుకు అంత మంచిగా చేస్తారు చెప్పండి నాకు. అతిథులు కాబట్టి, ప్రాణ స్నేహితులు కాబట్టి, రక్త సంబంధులు కాబట్టి, కావలసిన వారు కాబట్టి, ఆప్తమిత్రులు కాబట్టి, మనకు చాలా బాగైనటువంటి వాళ్ళు కాబట్టి కదా అతిథులు. కాకపోతే మనకి కావలసిన వారు గారు, మనకి సంబంధికులు గారు,
మన బంధువులు గారు, మనకు ఎవరో తెలియనే తెలియదు, అట్లాంటి వారు మీ ఇంటికి వస్తే అతిథులా కాదా? వాళ్ళు ఎట్లా పరామర్శిస్తారు? నేను ఆకలి కొట్టిని, నాకు అన్నం పెట్టలేదు, నేను దిగంబరిగా ఉంటిని, నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను చెరసాలలో ఉంటిని, చూడరాలేదు, దాహము కొంటిని, దాహం ఇవ్వలేదు. ఎవరు ఈ అతిథి? ఈ అతిథి ఎవరు అని? హూ ఇస్ దిస్ గెస్ట్? ఎవరి అతిథి? క్రీస్తు. నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చినావు ప్రభువా? నేను ఎప్పుడు నుంచి చూడలేదే. మేము నీకెప్పుడు నీళ్ళు ఇచ్చినాం, మేము నీకెప్పుడు ఆహారం పెట్టినాం, నీకెప్పుడు మేము భోజనం పెట్టినాం, ఆశ్రయం ఇచ్చినాం, అతిథి సత్కారం చేసామని చెప్పుట. ఈ నా సహోదరుల్లో, నా దేవుని పిల్లల్లో, నా సహోదరుల్లో ఒకరిని మీరు ఇలాగ సేవిస్తున్నారు కాబట్టి అది నాకు చేసినట్టే. అందుకే మీ రక్త సంబంధికులు, మీ బంధువులు, మీ స్నేహితుల కంటే ఎక్కువగా ఇతరులను కూడా ప్రేమించండి. ఎక్కువగా సంఘస్థులను కూడా ప్రేమించండి. సంఘస్థులకు కూడా సత్కారం ఎక్కువ చేయండి. మీ సొంత బంధువుల కంటే కూడా వీళ్ళే ముఖ్యం, సంఘమే ముఖ్యం. అందుకే ఎప్పుడో బాగా అన్నాడు కదా, ఎవరు నా అమ్మ, ఎవరు నా అన్న, ఎవరు నా తమ్ముడు, ఎవరు నా చెల్లెళ్ళు, ఎవరు నా అక్క, ఎవరు వీళ్ళంతా? వాళ్ళు ఎవరు నాకు తెలియదు. నా వాక్యం వింటున్నటువంటి మీరే అంతా అన్నాడు. చూడండి, ఇప్పుడు సత్కారం ఎవరిది ఎక్కువైంది ఇక్కడ? బంధువులదా కదా? యేసును ప్రేమించేవాళ్ళదా? సరే, పాట మళ్ళీ పక్కన పోతా, వద్దు, ఇక్కడ పోదాం. మళ్ళీ అతిథిగా ఉండదగిన వాడే ఉన్నాడు. మీ ఇంటికి అతిథులు వస్తే, ఎవరన్నా కానిలేండి, అతిథులు వస్తే మీ సత్కారాలు వాళ్ళ పట్ల ఎట్లుంటాయి? ఎట్లా చేస్తారు చెప్పండి? ఒకటి, ఎందుకు చేస్తారు చెప్పండి? రెండు, మీకు ఉపయోగం చెప్పండి. దాని నుంచి చెప్పండి. నేను చెప్పితే అలా అర్థం చేసుకోవాలి. మీరు ఎందుకు సత్కార్యం చేస్తారు? మీ వాళ్ళే అనుకుందాం. ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు? ఇంకా ఎట్లా చేస్తారు? ఘనంగా చేస్తారు. అబ్బో, ఇంకా ఎట్లా చేస్తారు? ఎందుకు? ప్రేమతో ఎందుకు, ఘనంగా ఎందుకు, మన వాళ్ళని ఎందుకు చేస్తారు చెప్పండి? కదా కదా ఇంకో రోజు ఉండిపోరాదు, ఇంకా 2 రోజులు ఉండకూడదు, అప్పుడే పోతారా? నిజంగా నేను చెప్పేది అట్లనే మన పాటను డైవర్ట్ అవుతుంది. కనుక నేను మీకు ఇడిచిపెడుతున్నాను, ఆలోచన చేసుకోండి. మీ ఇంటికి వచ్చే అతిథులకి మీరు ఇంత ఘనంగా ప్రేమగా సత్కారం చేయాలనుకుంటున్నారు కదా, మరి దేవుని ఇంటికి మనం అతిథులుగా పోతాం కదా ఇక్కడ అంటాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? మనము దేవుని ఇంటికి అతిథులు, ఆయనకి మనం అతిథులము, గెస్ట్స్. మనం ఫ్రెండ్స్, మనం ఆయన బిడ్డలము, ఆయన పిల్లలము, ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం, ఆయన బలం, ఆయన యొక్క అంతా మనమే. దాంతోపాటు ప్లస్ ఇదొకటి, అదంట అతిథులు మనము. మరి అతిథులను అప్పుడు దేవుడు ఎట్లా స్వీకరిస్తాడు? అక్కడ మనమే మన అతిథులు ఇంత గారాభంగా గ్రాండ్గా స్వీకరిస్తాం కదా. మరి తండ్రి అయిన దేవుడు అతిథులుగా మనం పోతే మనల్ని ఎలాగా ఆయన అన్వేషిస్తాడు, ఎట్లా ఆయన స్వీకరిస్తాడు, ఎట్లా ఆయన రిసీవ్ చేసుకుంటాడు, మనకి ఎట్లాంటి గౌరవ మర్యాదలు పరలోకములో ఉన్నాయి? వచ్చే పాటలు చూద్దాం ఇవన్నీ కూడా ఇంకా కదా. ఇప్పుడు మన పాఠం పర్వతం ఎవరిది? యెహోవా. ఇంత మంచి అర్థం ఇచ్చేది రామోత్ అంటే. ఏది రామోత్ అంటే? ఇది ఏదంట? మహోన్నతుడైన దేవుడు, మహోన్నతమైన స్థలములో మనం ఉండేవాళ్ళం. మోస్ట్ హై ప్లేస్ మనకుంది. మోస్ట్ హై గాడ్ మనతో ఉంటున్నాడు. ఈజ్ ద గ్రేటెస్ట్ గాడ్, ఈజ్ ద ఓన్లీ గాడ్, ఈజ్ ద బిగాటన్ గాడ్, దెర్ ఇస్ నో వన్ అనదర్ గాడ్ కదా. అట్లాంటి దేవుడు మనల్ని సత్కరించడానికి, అతిథులుగా స్వీకరించడానికి ఈజ్ రెడీ. అయితే మనం ఏం చేస్తున్నాము? బాగలేదు. మనం ఎంత మంచోళ్ళైతే, ఎంత ఇష్టమైతే ఆయనకి, ఎంత మనం కావలసిన వాళ్ళు అయితే మనల్ని ఆయన అతిథులుగా స్వీకరిస్తాడు చెప్పండి. మీ ఇంటికి ఎవరైనా గయ్యాలు వచ్చినారనుకోండి అతిథులుగా కదా, ఏమంటారు? చూస్తేనే వచ్చిందప్ప, అయిపోయింది పో, ఇంకా మా ఇల్లంతా గొల్లే, ఏమిట అయిపోయి, ఇంక నాకు పెడతాది తంట, ఇంకొకరు పెడుతుంది, ఇంకా అందరికి పెడుతుంది, మా అందరికి కప్పులు కొట్లాడుకుని చేస్తుంది గ్యారెంటీగా. మనస్తాపాలు చేస్తుంది గ్యారెంటీగా వచ్చినప్ప. అట్లా వాళ్ళు వస్తే ఏమాలోచన చేస్తారు? ఫస్ట్ ఎప్పుడు పోతావు అంటారు.
నువ్వు ఎప్పుడు పోతావు అంటారు మొత్తం. సులువైతుంది ఇంకా ఏమిటా, నన్ను అప్పుడే పొమ్మన్నావే, అప్పుడే పొమ్మంటున్నావే, ఎప్పుడు పోతావు అంటున్నావే. కానీ తండ్రి అయిన దేవుడు అనే ఈ మన ఆ ప్రభు మనల్ని ఎప్పుడు కూడా ఇలాంటి భావంతో ఆయన ఆలోచన చేయడు. ఆయన మా ఉన్నతుడు. అందుకే మహోన్నతుడు ఈజ్ రామోత్. ఎవరట? ఆయన రామోత్. ఒకసారి చూడండి, ఆ అతిథులుగా గుడారంలో చూడండి ఎంత బాగా చూడండి. అక్కడ నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? 15వ అధ్యాయం కీర్తన చూసుకోండి కదా. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు? క్వశ్చన్ వేసుకోండి. ఆడ దావీదు క్వశ్చన్ వేస్తున్నాడు, మనకి క్వశ్చన్ వేసుకుందాము. మనము అక్కడ ఆ పరిశుద్ధ పర్వతములో నివసించడానికి యోగ్యులమా అయోగ్యులమా? ఇక్కడ అడుగుతున్నాడు దావీదు, ఎవరయ్యా నీ దగ్గర ఉండడానికి అర్హులు? నీతో కూర్చొని భోజనం చేయడానికి, నీతో కూర్చొని తిరగడానికి, ఆ బంగారు వీధుల్లో, ఆ పరలోకంలో, ఆ పరిశుద్ధ పర్వతము నీ గుడారములో నేను అతిథిగానా? అయ్యో. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను చూడండి. మెఫీబోషెత్ అన్నాడు. ఎవరు? మెఫీబోషెత్ అన్నాడు దావీదు అన్నాడు. ఎవరిని? మెఫీబోషెత్నే అంటా ఉన్నాను కదా. మళ్ళీ మీరు ఏమాన్సర్ చెప్పరు కదా. మెఫీబోషెత్ అన్నాడు. ఎవరన్నారు? ఎవరినన్నాడు? ప్రవ్వా అన్నాడు. చిరిగిపోయిన బట్టలు, కాళ్ళలో చెప్పులు లేవు, దీనంగా దరిద్రుడుగా ఎక్కడో మాకీరింట్లో ఉంటే పిలిపించినాడు దావీదు. ఇప్పుడు ఎదురు నిలబడినాడు. మెఫీబోషెత్ అన్నాడు. చూసి చిత్తం ప్రభా అన్నాడు. నువ్వేం భయపడకు. ఏంది, ఒక దావీదే ఇంత సత్కారం చేస్తున్నాడు ఆ దరిద్రుడిని కదా, నువ్వేం భయపడదు కదా, నేను నిన్ను ఉద్ధరిస్తాను. మీ తండ్రి అయిన యోనాతానును బట్టి నేను నీకు ఇప్పుడు ఉపకారం చూడాలా. ఆ రోజు మీ తండ్రి నాకు అలాగే చేసినాడు కదా, నేను దానికి ఉపకారము, నేను పొందినటువంటి మేలులను బట్టి మీ నాయన మూలకంగా నేను ఇప్పుడు ఈ స్థితికి వచ్చిన రాజైన నేను అని నేను మర్చిపోయి దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఎట్లుంటుంది? అందుకే యువర్ మై గెస్ట్ అన్నాడు. ఏమన్నా? నువ్వు నా గెస్ట్, నా భోజన బల్ల మీద కూర్చో. ఇక్కడి నుంచి నువ్వు యువరాజుల్లో నువ్వు కూడా ఒక రాజుగా నా డైనింగ్ పైన కూర్చో, భోజనం చేయన్నాడు, సదాకాలం భోజనం చేయన్నాడు. ఇది సత్కార్యం. ఇది అతిథి సత్కార్యం. ఇది గోల్డెన్ రూల్ ఒకటి ఉంది బైబిల్లో. గోల్డెన్ రూల్ అని ఒకటి ఉంది. అదేమండి, గోల్డెన్ రూల్ అంటారు దాన్ని. మత్తయి సువార్త 7:12 అనుకుంటా. మత్తయి సువార్త 7:12 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12 వచ్చిన. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12 వచ్చిన. కావున చూడండి, ఇది గోల్డెన్ రూల్, దేవుని యొక్క గోల్డెన్ రూల్ ఇది. మనుషులు మీకు ఏమేమి చేయాలని మీరు అనుకుంటున్నారో మంచివి, అలాగుననే మీరు కూడా వాళ్ళు చేయండి. ఇది మెఫీబోషెతుకు దావీదు కూడా సంబంధం. ఇది చూడండి కదా, మనుషులు మీకు ఏమేమి చేయాలని మీరు అనుకుంటారు కదా, మీరు కూడా అలాగే ఒకరికొకరు చేయండి. ఎవరి ద్వారా మేలు పొందినారు, ఎవరి ద్వారా అభివృద్ధి అయినారు, ఎవరి ద్వారా స్థితిలోకి వచ్చారు, ఎవరి ద్వారా మీరేమంటే ఇప్పుడు బాగవుతున్నారు, దీన్ని గుర్తుపెట్టుకోండి. దీనికి కృతజ్ఞతగా మత్తయి 7:12 వాక్యం చెప్తుంది. ఇట్ ఈస్ ది గోల్డెన్ రూల్. నువ్వు ఎలాగైతే వృద్ధి పొందినావో అలాగనే నువ్వు రుణము తీర్చుకోవట అనడమే వృద్ధి పొందుట. మీ నాన్న యోనాతాన్ ద్వారా నేను రాజు అయినాను కాబట్టి ఇప్పుడు నేను యోనాతాను యొక్క వంశాన్ని నేను వృద్ధి చేయాల. అందుకే నీ భూమి నీకు ఇప్పిస్తున్నాను, నీ ఆస్తి నీకు ఇప్పిస్తున్నాను, నీ ఇల్లు నీకు ఇప్పిస్తున్నాను కదా. నీకు సంబంధించి మీ నాన్నవి సౌలివి ఏమున్నాయో అవన్నీ నీకు ఇప్పిస్తున్నాను. ఇట్లయినా నా రుణము తీర్చుకునే సమయం నాకు దొరికింది అన్నాడు దావీదు. ఎంత పెద్ద మనస్తత్వం చూడండి. ఇట్లా మనసేలే చాలామంది ఈ రోజుల్లో. ఎప్పుడు
చేయించుకుంటారు తప్ప చేసే అలవాటు వీళ్ళకు ఉండదు. మనం మేలు పొందే వాళ్ళే కాకుండా దానికి కృతజ్ఞత కలిగి జీవించాలని చెప్పిన వాక్యం చెప్తుంది. దావీదు యొక్క బల్లపైన కూర్చొని మెఫీబోషెత్ భోజనం చేస్తున్నాడు అతిథిగా. మీకు ఆ విషయాలు కావాలంటే 2వ సామ్యుయేలు 12వ అధ్యాయంలో మాటలు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. 12వ అధ్యాయంలో ఉంటాయి మాటలు. 2 సామ్యుయేల్ 12th చాప్టర్ 1 to 12 వరకు ఉంటాయి కదా. ఆ విధంగా దావీదు యొక్క బల్ల దగ్గర అతిథిగా ఇప్పుడు ఉన్నాడు. ఎవరు? ఎంత మంచి చాప్టర్ కదా. అందుకే కొత్త నిబంధన మనల్ని అంటది యోబు అతిథి సత్కారము చేయుట మానకూడదు. అతిథి సత్కార్యం 16వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథం ఇంకెంత పంచండి కింద. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఎవరు పరలోకానికి పోయేవాళ్ళు? ఇది చెప్తున్నాడు, నిచ్చెన చూపిస్తున్నాడు ఇక్కడ. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మన నోటిని అద్దులో పెట్టుకోవాలి. నిజం మాట్లాడేవానిదే పరలోకం. మనం ఆరాధనలో కూర్చున్నంత మాత్రం నిజం చెప్తున్నాం అనుకుంటున్నారు చాలామంది. ఎన్ని అబద్ధాలు చెప్తారో కొన్ని పనులు జరిగేదానికోసం కదా. ఆనాడు యేసుక్రీస్తుని నేనెరుగబ్బా, నాకు తెలియదబ్బా, నాకు తెలియదు అంటే లేదు, మా అమ్ముతోడు, మీ అమ్ముతోడు, మీ అమ్ముతోడు అని చెప్పిన పేతురు ఆ రోజు అబద్ధం చెప్పిన పేదరు గురించి చెప్తారు. పేతురు అబద్ధం చెప్పినాడు. క్రైస్తవులు నిజంగా ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. వీళ్ళందరికంటే ఉరేసుకొని చేసినట్టు డిస్కరేజ్ మేలు. ఇంకా ఇట్లాంటి వాళ్ళకంటే 101% పేతురే మేలు. నోరు తెరిస్తే అబద్ధాలు. మరి బైబిల్ చెప్తారు, మరి బైబిల్ చదువుతారు, మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఈ అబద్ధాల నోరుతో దేవుణ్ణి ప్రార్థన చేస్తే వింటాడా? అక్కడ అంటున్నాడు, ఎవడు పరలోకి ఎక్కేవాడంటే నిజము బలికేవాడే, సత్యం చెప్పేవాడే. అబద్ధాన్ని చెప్పేవాడు ఎప్పుడు కూడా పరలోకానికి దావీదు మనకు క్లువిస్తున్నాడు. ఎవరు పోతారు పరలోకానికి అని. 3వ వచనం, అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఓహో, చెలికాడు అంటే స్నేహితుడు. స్నేహితుడు చెలికాడంటే స్నేహితుడు, పొరుగువాడు కదా. చెలికానికి మేలు చేసేవాడు. మనం ఎవరికైనా ఏదైనా మేలు చేయాలంటే మానవీయత దృష్టితో కొంచెం మేలు చేస్తాం. మనిషి కదా అని చెప్పని. అంటే బైబిల్ చదివి దేవునిలో భయంగా ఉండి దేవుని కోసం జీవించే వాళ్ళైతే వాక్యం ప్రకారంగా మేలు చేసి దేవుని యొక్క మేలు పొందుతారు. దిగంబరికి వస్త్రాలు అన్నాడు దేవుడు వాక్యం ప్రకారంగా. చాలామందికి చేసినాం. ఆకలి కొంటే అన్నం పెట్టినాం. నిరాశ్రితులకి ఆశ్రయం అన్నాడు, అది ఇచ్చినాం చాలామందికి వాక్యాన్ని బట్టి. ఆ విధంగా మనము దేవుణ్ణి బట్టి ఈ విధంగా మనము దేవుణ్ణి బట్టి చూస్తున్నాం కదా. అయితే అవి పొందేవాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని బలహీనంగా తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి నాకు ఏదైనా హెల్ప్ చేసినాడంటే దాన్ని వీళ్ళు బలహీనంగా తీసుకుంటున్నారు. మీరు నమ్ముతలేదు, చాలామందికి హెల్ప్ చేసి హెల్ప్ లేని వారికి అయిపోయినాం చాలా. ఇప్పుడు హెల్ప్ లేని వారికి అయిపోయినాం చాలా విషయాల్లో. అయితే దేవుడు మాత్రం తీర్పు తీరుస్తాడు గ్యారెంటీగా. ఈ వాక్యం ప్రకారం చూడండి, ఎంత బాగుంది కదా. అయితే వాళ్ళకి ఏమి లేదు, నేను పొందినాను కదా నేను కూడా ఇవ్వాలా అనేది వాళ్ళకి లేదు. అంటే గోల్డెన్ రూల్ వాళ్ళు ఫాలో చేయడము లేదు. కేవలము పొందేదే ఉంది కానీ ఇచ్చేది మాత్రం వీళ్ళకి ఉండదు. అపవాది సంబంధులు. ఎవరట? అపవాది యొక్క సంబంధులు. తన పొరుగువాని మీద నింద మోపడు. నింద అంటే బ్లేమ్, నిష్ఠూరం చేసేలేదు, నింద మోపేలేదు. నిందలు అంటే అవమానాలు కదా, లేనిపోయినటువంటి అభాండాలు, లేనిపోయిన అబద్ధాలు వాళ్ళపైన క్రియేట్ న్యూసెన్స్ చేసి కదా నిరపరాధుల్ని అపరాధులుగా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి అవి జరుగుతూనే ఉన్నాయి, మనం అనిపిస్తున్నాం అన్నీ కూడా ఇప్పటికి కూడా. ఇంకా
అలాంటి విషయాలు అతిశయంగా మనం దేవుని కోసం సిద్ధపడేవారిదే మనమే ఆ పర్వతాన్ని ఎక్కేది. అలాగ చేసిన వాళ్ళు ఎక్కరు వాళ్ళకి ఎక్కే ఆస్కారమే లేదు. ఎందుకంటే వాళ్ళ నోరు బాగలేదు, వాళ్ళ పదవులు బాగలేవు, వాళ్ళ ఆలోచన బాగలేవు. చేసిన మేలు వెంటనే మర్చిపోయి దానికి కీడు చేస్తారు అంటాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో 4వ వచనం. వాని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏం తప్పడట? చూడండి ఎంత బాగున్నాయి. ఎందుకు ఇంత వాక్యం చెప్తుంది? వీళ్ళదే పరలోకం అంట. యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడు వీళ్ళే. ఈ విధంగా నువ్వు ఉన్నావా? ఈ వాక్యాన్ని బట్టి నేను చాలామందిని ఆశ్రయం ఇచ్చినాను. నేను చాలామందిని ఆదుకున్నాను ఈ వాక్యాల ప్రకారంగా. అట్లా ఆ మేలు పొందినటువంటి చాలామంది ఇప్పటికీ మాకు కీడు చేస్తూనే ఉన్నారు. చాలామంది వాళ్ళు శారీరకంగా లోకంలో యుక్తులతో గొప్ప వ్యక్తులుగా కనబడవచ్చును, కానీ ఈ వాక్యం ప్రకారంగా దే హావ్ నో ది హెవెన్. లాస్ట్ మాట చూడండి, ఎంత బాగుంటాడు అక్కడ కింద 4వ అధ్యాయం లాస్ట్ మాట 5వ వచనం చూడండి. తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యాడు. పరలోకం పోయేవాళ్ళు వీళ్ళు. తమ ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యారు. మరి కింద ఏమంటాడు ఇంకా? నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనరు. అమ్మా, నిజంగా ఈ రోజుల్లో ఎట్లా వాళ్ళు బయలుదేరినారంటే, ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది కదా, ఆ ఫెన్స్లో అపరాధిగా ఎఫ్ఐఆర్ అయి రికార్డ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో భద్రంగా పెట్టరు కదా, అలాంటి వారిని ఆ ఎఫ్ఐఆర్ని ఆ రికార్డు లేకుండా చేయడానికి లంచాలు ఇస్తారు. అదే అక్కడ చెప్పేది, లంచాలు ఇస్తారు. మీరు ఇప్పుడు బస్టాండ్లో రైల్వే స్టేషన్ చూడండి, దొంగలు పోటలు అన్నీ వేసేసినారు. దాంట్లో ఎవడనో చాలా గొప్ప వ్యక్తి ఉన్నట్టు వాడు ఏం చేస్తారు, వెంటనే పోలీసులను కలిసి వాళ్ళు లాంపించి అప్పుడు తీసిపిస్తాడు గ్యారెంటీగా. అవి జరుగుతూ ఉన్నాయి అట్లాంటివన్నీ. ఇక్కడ అంటాడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును వీరిది ఏదంట? పరలోకమని అర్థం. ఎవరిదంట? వీళ్ళదే పరదైస్ లేదా పరలోకం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఎంత ఎత్తైన స్థలంలో ఆయన ఉన్నాడు? ఉన్నతమైనటువంటి స్థలం, ఆకాశాలకు అవ్వకలో ఉన్నటువంటి వాడబ్బో. అక్కడి నుంచి తొంగి చూస్తున్నాడు ఆయన. ఆకాశాన్ని చూస్తున్నాడు, ఆకాశం కింద మనల్ని చూస్తున్నాడు. పాతాళములో ఉన్నటువంటి మృతులను కూడా ఆయన కంటికి ఏది మరుగుండదు. ఈజ్ ది మహోన్నతుడు, మోస్ట్ హై గాడ్. ఏమంట? అన్నిటికంటే అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు. అది రామోత్. ఏమంట? రామోత్ అంటే దాని మీనింగ్ అది. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో, మీకా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికైనా దొరికింటే చదవచ్చు, నాకు దొరికింది, నేను చదివేస్తాను, టక్కని చదివేస్తాను. 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. కింద మాట చూడండి, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోండి, అలా ఆయన మహోన్నతుడు. ఇది అర్థమైంటేనే కానీ దేవుని దగ్గర మనం పొందుతాం, లేకపోతే పొందలేము. మహోన్నతుడు ఆయన. ఇప్పుడు మనం ప్రార్థనకి ఆరాధనకు వచ్చినాం, దేవుని దగ్గర ఉన్నాం, వాక్యం వింటున్నాం. ఎవరి దగ్గరికి వచ్చినాం మనం? ఈ వాక్యం చెప్పండి నాకు. ఇప్పుడు చదువుతున్న వాక్యం నాకు చెప్పండి. మహోన్నతుని దగ్గరికి వచ్చినాం అన్నప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఇచ్ఛా వాంఛలు, మన హృదయం ఎట్లుండాలా? మీరు ఆలోచన చేయండి. అది ఎట్లుండాలా అంటే, ఇప్పుడు చదువుతుంది కదా 15 కీర్తన, అట్లుండాలా, అట్లా ఉండాలా. ఎందుకంటే ఆయన మహోన్నతుడు. ఎక్కడికి వచ్చినాం? మోహన్ దగ్గరికి వచ్చినాం. కాబట్టి మరి అణిగి మనకి ఉండాలి కదా. అణిగి మణిగి ఉంటే అప్పుడు అంటాడు ఆయన, విరిగిన నలిగిన హృదయము గల వారితో నేను ఉంటా. మనం బలలో పాలు పొందేటప్పుడు విరిగిన నలిగిన హృదయముతోనే మనం దేవుని బలలో పాలు పొందాలి. లేకపోతే తగిన దేవుడు మన ఆరాధన అంగీకరించుడు.
కదా. ఆయన మహోన్నతుడు. మహోన్నతునికి నేను ఏమి ఇవ్వాలా? ఏమిస్తాను ఒప్పుకుంటాడు? దాన బలులు, వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంతా విస్తారమైన తైలం, ఆయనకు సంతోషము కలుగుజేయిన జ్యేష్ఠపుత్రుని బలి ఇత్తునా, నా పాప పరిహారముకైనా గర్భఫలము నేను ఇత్తునా. గమనించండి, దేవునికి కావలసింది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును చూపుకొనుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడు దేవుడు? దేవుని పని కొరకు మనం ఇవ్వాలి, మంచిదే, కానీ అది దేవునికి అంగీకారంగా ఉండాలి. ఆయన మహోన్నతుడు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూసి ముగిస్తారు. ఇది ఫస్ట్ భాగం ఇది కదా. దీంట్లో ఎన్ని భాగాలు వస్తానో తెలియదు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఆశ్రయపురముల్లో 5వది ఏది? రామోత్. ఇంతలో మనం చూసింది ఏమంటే, దేవుడు మహా ఉన్నతమైన వాడు. ఆయన పర్వతం అంటే పరలోకం చాలా ఉన్నతమైంది కదా. దానికి టికెట్ ఎంత? బొంబాయికి పోవాలంటే ఎంత టికెట్? బెంగళూరు పోవాలంటే టికెట్ ఎంత? ఏదైనా ఊర్లు పోతే బస్సులో కానీ ట్రైన్లో కానీ టికెట్లు తీసుకుని కూర్చుంటాం కదా. కూర్చుంటాము లేదా? కోర్టు ఎదురుగా హాస్పిటల్లోనే పైన బోర్డు వేసినారు, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, ఇంకేమంట ట్రైన్ టికెట్స్ అవైలబుల్ ఇయర్ అని. వీసా, పాస్పోర్ట్ అన్నీ చేసిస్తారు, టికెట్లు ఇస్తారు. ఎక్కడికి పోయేకి? ఫ్లైట్లో అమెరికాలో పోవచ్చు, వరల్డ్ అంతా తిరిగి రావచ్చు. అదంతా ఈ భూమి పైన కదా. అమెరికా పోయేటప్పుడు భూమి గ్లోబ్ పక్కన కంప్లీట్గా సైడ్కి పోయి కరెక్ట్గా మొత్తం క్లియర్గా కనబడుతుంది అంటే భూగోళం అంతా చెప్తారు. ఆయన పోయిన వాళ్ళు చెప్తారు. పోతాం కదా. మరి పరలోకానికి పోయే టికెట్ ఎంత? ఎక్కడుంది ఆ టికెట్? వాళ్ళు బోర్డులు వేస్తారు కదా ఆడ. ఫ్లైట్ టికెట్, బస్ టికెట్, ట్రైన్ టికెట్, ఇంకేమట అన్ని టికెట్లు ఇస్తాం మా దగ్గరికి వస్తే. మరి పరలోకానికి టికెట్ ఎవరి వల్ల కదా. పరలోకానికి టికెట్ మళ్ళీ కావాలంటే లేదంటారు. అన్ని ప్రయాణాల టికెట్ కావాలన్నప్పుడు మళ్ళీ పరలోకానికి కూడా మరి టికెట్ కావాలి కదా. ఎవరు పరలోకమేడు? ఎవరు? యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడేవాడు? మీ టికెట్ పరిరద్దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. నిజం పలకాలా, అబద్ధాలు పలకూడదు. ఇంకేమట? న్యాయం అనుసరించాలా, పొరుగువాన్ని ప్రేమించాలా, నిందలు భరించాలా, క్రీస్తు కోసం, క్రీస్తు రక్తముల ఆఖరికి మా పాపాలు కడుక్కోవాలా. ఆత్మరక్షణ, రక్షణ అనే టికెట్ మనం కలిగి ఉండాలా. అదే మన పరలోకానికి తీసిపోయేది కదా. ఇవన్నీ ఫ్లైట్ కానీ, ట్రైన్ కానీ, బస్సు కానీ కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు కావచ్చు. మనం పోయే స్థానానికి పోకుండా ఎక్కడో సమాధి కూడా కావచ్చు. అట్లా చాలా ఆ ఫ్లైట్స్ హైజాక్ అయిపోయినాయి కదా, పడిపోయి కూడా. ట్రైన్ల పైనకి ఎక్కి ఎంతమంది పోలీసు జోడికి పోకుండా అక్కడ సమాధి అయిపోయినారు కదా. ఇవన్నీ జరగవచ్చును కదా. మరి పరలోకానికి మనం పోయేటప్పుడు ఇవి జరుగుతాయా? ఎందుకంటే మనం కూడా బైబిల్ ప్రకారంగా డివైన్ అంటే యాత్రికులు, పరదేశులు. భూలోకంలో ఉన్న యాత్రికులు, పరదేశులు. మళ్ళీ మన ప్రయాణములో యాక్సిడెంట్లు జరుగుతున్నాయా లేదా? లేదా? ఎంత సులభంగా అంటారు జరుగుతున్నది. తప్పులు చేయడం లేదా? అయ్యో, ఇప్పుడు చెప్పలేదా దావీదు, అబద్ధాలు ఆడేవాడికి లేదు. మరి ఇవన్నీ యాక్సిడెంట్లు కదా. అంటే లారీ, బస్సు తగిలితేనే యాక్సిడెంటా? అది శారీరకంగా. స్పిరిచువల్గా నీ ఆత్మ సేఫ్టీ నువ్వు చూసుకోవాలా, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం కదా. మహోన్నతుడు దేవుడు, మహోన్నతమైన స్థలం అది పరలోకం. మనకి క్రైస్తవులకి ఎప్పుడు కూడా ఎత్తైన అనుభవం ఉండాలా, ఉన్నతమైన అనుభవంలో మనం పెరగాల, ఆ అనుభవానికి మనము రావాలా. ఎత్తైన అనుభవానికి ఎప్పుడైనా మీరు ఆలోచన చేసినారా? స్పిరిచువల్గా యేసుప్రభు యొక్క విషయాన్ని మీరు మొదటి నుంచి ఆఖరి దాకా ఆలోచన చేయండి. ఆయన యొక్క లైఫ్ అంతా ఎత్తైన అనుభవంలోనే ఉంది. ఆయన మాటలు, ఆయన ఆలోచనలు చాలా ఉన్నతోన్నతమైన మాటలు ఆయనవి.
ఆయన మాదిరిగా ఎవ్వరూ బోధించలేదు. అట్లాంటి టాలెంట్, అట్లాంటి స్పీచ్ అయింది, ఉన్నతమైంది. ఆయన నోట దయారసం పోయబడి ఉందని మొదటనే దావీదు ఎప్పుడో చెప్పేసినారు. ఆ కీర్తన నెరవేరింది, కీర్తనల మాట. ఆయన ఎప్పుడైనా ప్రసంగాలు చేయని కొన్ని ప్రత్యేకమైన స్థలాలను ఆయన చూస్తూ ఉంటాడు. చూసినారా కదా? అవన్నీ ముందు పాటలు చూద్దాం, ఇప్పుడు చెప్తే టైం వేరైపోతుంది. ఆఖరికి ఆయన ఉన్నతోన్నతమైనటువంటి యొక్క ఒక స్థలాన్ని ఎక్కేసినాడు, సిలువలో ఎక్కేసినాడు. ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన స్థలం ఇప్పుడు ఆయనకి అది. చేయిల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలపైన కూడా అంత అసహ్యంగా, అంత ఇబ్బందిలో సిలువ పైన ఆ ఎత్తైన స్థలం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మహోన్నతుడు. చూడండి, ఆ అనుభవంలోనికి మనము రావాలి అని చెప్పని వాక్యం చెప్పేది. కేవలం కింద వారుగా ఉండరాదు, మనం వాక్యములు అట్లాంటి అనుభవంలోనికి రావాలా. పేతురు చూస్తూ ఉన్నాడు కొండపైన. కొంత దూరంలో యేసుని చూసినాడు. కొండపైనే యేసుక్రీస్తుతో ఇద్దరు వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నారు. దీన్ని పేతురు చూస్తున్నాడు, యోహాను చూస్తున్నాడు, యాకోబు చూస్తున్నాడు. ముగ్గురు చూస్తూ ఉన్నారు. ముగ్గురిని చూస్తూ ఉన్నారు. ముగ్గురు ఎవరిని చూస్తూ ఉన్నారు? ముగ్గురిని చూస్తూ ఉన్నారు. ఆ ముగ్గురులో మధ్యలో ఎవరున్నారు? శిలువలో మనం ముగ్గురిని చూస్తూ ఉన్నాము. ఆ ముగ్గురులో మీరు మధ్యలో ఎవరిని చూస్తూ ఉన్నారు? ఈ అనుభవం మనకు అయ్యిందా? చూడండి, వాక్యం చాలా బాగుంటుంది. వాక్యం మనం నేర్చుకో ఆసక్తి. టైం ఎంతైనా చూడొద్దండి ఎప్పుడు కానీ. టైం పక్క చూసే పోద్దండి, జీవం లేకుండా పోతారు గ్యారెంటీగా. సిలువలో ముగ్గురిని చూసినామా? ఆ ముగ్గురులో ముఖ్యమైన వ్యక్తిని, మధ్యలో వ్యక్తిని చూసినామా? ఆయన ఎవరు? ఆయన గురించి దొంగ ఏమన్నాడు? యేసు అన్నాడు. బా, ఆ స్పంబోధం ఎంత బాగుంది చూడండి. యేసు అనలేదు, యేసు అన్నాడు. అక్కడ చూడు, దీనికి ముందు అక్కడ యేసు అని అంటే, రక్షకా నేను ఇట్లే పోతానేమో నరకానికి, అయ్యా నన్ను కనుకరించు, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చూడండి, యేసులో ఉండే ఆ మహా ఉన్నతమైనటువంటి స్థితిని ఇక్కడ బాగా క్యాచ్ చేసినాడు ఇతను. దొంగ క్యాచ్ చేసినాడు. కానీ ఈరోజు సంఘాల్లోనూ బయట ఉండే దొంగలకి క్యాచ్ చేయాలి సరిగా. అర్థమైందా? ఎవరికి ఈ నా భాష ఇంత సులభంగా నేను ఎప్పుడు చెప్పలేదు, ఇంత ఈజీగా, ఇంత స్లోగా. ఫాస్ట్ పోదాం అంటే మీకు అర్థం కాదు, దానికి నేను మెల్లిగా చెప్పుకుని పోతున్నట్లే. ఎవరికి అర్థం కాదు చెప్పండి, ఇంకా స్లో చెప్తా కదా. ఎత్తైన అనుభవం మనకు ఉండాలా కదా. కొండ ఎక్కి ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించిన మత్తయి సువార్త 5:2 కదా. ఏమెక్కి? ధన్యతలను అక్కడ బోధించాడు. ఆయన నోరు ఎట్లా మాట్లాడుతాడు? ధన్యతలను ఆయన బోధిస్తున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడున్నా, ఇది ఉన్నతమైన స్థలమా సామాన్యమైన స్థలమా? ఇది మీకు ఇక్కడ వాక్యం చెప్పే బోధకులు మీకు కిందే కనబడుతున్నారు, కానీ ఈ స్థలం మాత్రం ఎట్లంట ఉన్నతమైంది. మహోన్నతుని యొక్క స్థానం. ఈ స్థానములో మీకు ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చి వాక్యం చెప్పే అవకాశం ఇస్తే అప్పుడు ఏ భయం ఉండాలా? ఆ మహోన్నతుని సన్నిధిలో నేను ఉన్నా అనే భయం ఉండాలా. ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలా అనేది మనకి భయం ఉండాలా. భయం లేకుండా దేవునితో కనబడితే ఆయన ప్రశ్నిస్తే ఏం చెప్పలేము. నోరు తెరిచి ఆయన ఇలాగా బోధింపసాగాను. ఏమని? ఆత్మ విషయమై కొండ మీద ప్రసంగం, సెర్మన్స్ ఆన్ మౌంటైన్. ఏమంటది? సెర్మన్స్ ఆన్ మౌంటైన్. కొండ పైన పలికిన యేసు యొక్క ధన్యతలు కదా. 8 చెప్పినాడు అక్కడ. ఎక్కువ తక్కువ 9 ధన్యతలు ఆడ ఉన్నాయి. మరి ఎత్తైన అనుభవం మనకి ధన్యత ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. ఎత్తైన అనుభవంలో కొన్ని 10 విషయాలు కొంచెం చూసి ఎట్లా ముగించుకుని వస్తాం. ఇంకంతే, అంతే. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. చూద్దాం కొంచెం. ఆదికాండంకి వస్తాం. ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం
ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం చూడండి, నేను చదువుతాను. ఆ జల ప్రవాహము చూసుకోండి, 17వ వచనం, 7వ అధ్యాయం 17వ వచనం ఆదికాండం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఎత్తైన అనుభవం చెప్తున్నా మీకు నేను. ఈ అనుభవం నోవహు ఇక్కడ చూసినాడు. నోవహు యొక్క ఫ్యామిలీ అనుభవంలో ఉంది. ఏమన్నాడు దేవుడు? 1వ వచనం, 7వ వచనం, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇప్పుడు ఆ ఓడ పైకి పోతా ఉంది. అది అక్కడ 17వ వచనం. ఎక్కడ పోతా ఉంది? ఎక్కడి నుంచి పైకి ఎక్కుతా ఉంది? అది నీళ్ళు పోగైతా ఉంటే ఆ పడవ ఏం చేస్తూ ఉంది? ఎంత పైకి పోయింది అది? బో, ఆ మాటలు దక్కింది. ఇంకా ఎంత పైకి పోయిందో. నీ ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంత ఎదిగినాం, ఎంత ఏ స్థాయికి మనం పోతున్నాం, మనం ఎంత ఎదగాలన్న విషయాన్ని అక్కడ అది చూపిస్తూ ఉంది కదా. ఓడను తేలజేసెను. ఏమి తేలజేసినాయి? నీళ్లు. నీళ్లు ఎక్కినట్లల్లా పడవ పైకి పోతానే ఉంది. నీళ్ళైతే ఇక్కడ మనం ఉన్నటువంటి లోకానికి సూచన అనుకుందాం, జనాలకు సూచన అనుకుందాం. ఇంత జనాల మధ్యలో సంఘం ఉంది, పైకి లేస్తా ఉంది, తేల్తా ఉంది. మనకి ఈ ఎత్తైన అనుభవం క్రీస్తు 2వ రాకడలో కనబడుతుంది. ఈ ఓడ ఎలాగైతే జలముల్లో పైకెత్తబడుతుందో సంఘము కూడా ఈనాడు మనము చూస్తున్నటువంటి జనాలు చూస్తూ ఉండగా అది మహిమలోనికి చేర్చుకోబడుతుంది. ఆ ఎత్తైన అనుభవమే ఇది. మరి కిందట్లే ఆ ప్రచండ జలములు ప్రబలినందున క్రిందనున్న మునిగిపోయేను. కాదు, అది కాదండి, అదే 10వ వచనమే కంటిన్యూ చేయాల. ఆ జల ప్రవాహం 40 దినములు పైకి లేచిన. మరి కింద ఇదండి, జలములు అంటే నీళ్లు. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలగా నప్పుడు నడిచెను. ఓడ పైకి ఎత్తబడింది ఒకటి, ఓడ నీళ్లపైన నడిచెను. ఓడను సంఘంగా తీసుకుందాం. సంఘంతో మనము కలిసి, మనము క్రీస్తుతో కలిసి ఇప్పుడు నడుస్తున్నాం. హనోక్ దేవునితో ఎన్నాళ్ళు నడిచినాడు? 365 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచినాడు. మనం ఇప్పుడు దేవునితో నడుస్తున్నాం. ఎట్లా అంటే సంఘములో. ఆ పడవ నీళ్లపైన నడిచింది. ఈ సంఘం అనే మనము ప్రపంచంలో జనాలు చుట్టూ మనము దేవునితో నడుస్తున్నాం. జనాల మధ్యలో మనం ఉన్నాం. మన చుట్టూ అన్నిలే ఉన్నారు, మన చుట్టూ జనాలే ఉన్నారు. అయినా వీరి మధ్యలో సంఘం యొక్క ప్రత్యేకత ఇది. నీవు నేను పైకెత్తబడతాం. సంఘం దేవునితో తీసుకుపోబడుతుంది. నడుస్తూ అలాగే వెళ్ళిపోతాం అక్కడికి. ఇంకా ఇంకో మాట కింద అట్లే చూడండి, 19వ వచనం. జలములు గొప్పగా పర్వతాలన్నీ మునిగిపోయినాయి. కొండలు పర్వతాలు మునిగిపోయేసినాయి. అయితే పడవ ఏమైతా ఉంది? మునిగిపోయింది. మీరు ఇంటుండారు లేదా చూస్తున్నాను కొంచెం. మునిగిపోయింది ఆ పడవ. మునిగిపోలేదన్నాడు. అట్లా మునిగిపోలేదనండి కొంచెం ఫస్ట్, తర్వాత పైకి పోతుంది అందాం. నీళ్ళు దాంట్లో పూర్తి పడితే కదా మునిగిపోయేది. అది అట్లా అవకాశం అక్కడ లేదు కదా. కాబట్టి అది మునిగిపోవడానికి కారణాలే అక్కడ లేవు. ఎందుకంటే అది నీళ్లు కింద అన్ని పోగైతూ పడుగు పైకి పోతానే ఉంది. సంఘం ఎక్కడికి పోతుంది? క్రీస్తు రాకడలో
మనం క్రీస్తు రాకల్లో ఇలాగ జనాల మధ్యలో ఉన్నా పైకి పోతాం. గుర్తుందా? మన ఇంటిలో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మనలో ఎవరో మన దగ్గరికి రాకపోయినా, దేవుని దగ్గరికి రాకపోయినా, వాళ్ళు మనము చూస్తున్నా, మనతో ఉన్నా, కలిసిమెలిసి అందరం ఉన్నా కూడా వాళ్ళ మధ్య నుంచే పైకి పోతాం. జలములంటివి పైకి వెళ్ళిపోతాం. వాళ్ళు మన వాళ్ళే కానీ, శత్రులే కానీ, బంధువులే కానీ, వారు ఎవరే కానీ ప్రభువు బిడ్డలు కారు కాబట్టి వీళ్ళు జలములు అంటే ప్రజలు కాబట్టి వారి మధ్య నుంచి మనం పైకి లేపడే దినం ఒకటి ఉంది. అది ఉన్నతమైనటువంటి అనుభవం. జరిసే అర్థమవుతుందా కదా? ఉన్నతమైన అనుభవం. చూడండి, చెప్పండి, చెప్పకపోండి, ఇన్ని వినకపోని వాళ్ళు పైకి ఎత్తబడేది మాత్రము ఎవరు? మనమే. ఏసన్నాడు, ఒకరు విడువబడతారు, తీసుకుపోబడతారు. ఒక మంచం మీద ఇద్దరు పడుకున్నా ఒకరు ఇష్టంగా ఉంటే ఇష్టంగా ఉన్న వాళ్ళు పోతారు, ఇష్టంగా ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. లేచి చూస్తే ఇష్టం లేరు. ఎక్కడ పోయినారు? పోయిస్తారు. దానికి ఎగ్జాంపుల్ చేసి ప్రభు తిరగలు ఇద్దరు ఇస్తుంటారు, ఒకరు లేకుండా వెళ్ళిపోతారు, అక్కడే ఉంటారు. ఎక్కడ పోయా దేవునితో నడుస్తూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ దేవునితో నడుస్తూ పోతుంటున్నారు. పర్వతముల పైకి ఎక్కిపోయింది. అది పడవ. ఆ దేశంలో ఉండే పర్వతాలన్నీ ఎత్తి మునిగిపోయినాయి. ఎంతట? 15 మీటర్లు ఎత్తు అంట. మీటరు ఒక అడుగు. మూర అంటే ఒక అర్థం, దాంట్లో మీటర్లో అర్థం మూర. 15 మూర అంటే 1.5 అడుగు. 15 అంటే 45 అడుగులు ఎత్తు. 15 మూరలు అంటే 15 అడుగులు, 15 అర్ధులు ఎంత అయింది? 22 అడుగులు అయింది కదా? అంత అయింది. 15 అడుగులు, 15 అర్థం ఎంత? 15 అర్థం 22. 7.5. 15 7.5 22 అడుగులు ఎత్తి వెళ్ళిపోయిందంట. యాటిపైనకి? కొండలపైకి. ఇంకా ఎక్కడి పోయింది ఆ పడవ చూద్దాం. 8వ అధ్యాయం 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. ఏ కొండ? అదే ఎత్తైన కొండ. అరారత్తు కొండకు పైగా నిలబడింది పడవ. ఏమారు నీకు ఇక్కడిగా లేదే? అర్థం వద్దు, పూర్తి పక్క చూడేసాను కంప్లీట్గా కాదు. ఇట్లా అంటే ఏమర్థమో? ఇది కంపడలే, ఇది కంపడలా. ఏం చెప్తున్నా నేను? అరారతు కొండకు పైగా ఎక్కిపోయింది అది. మరి కింద మాట, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుతూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. మరి 40 దినములైన తర్వాత నోహు తాను చేసిన ఓడ కిటికీ తీసి అన్నమాట అక్కడ ఉంది కదా? ఎంత మంచి అనుభవం కదా ఇది. దీనినే నోవహు యొక్క అనుభవం అందాం. ఏ అనుభవం ఇది? ఉన్నతమైన అనుభవం. ఇప్పుడు నోవహు కిందకు వచ్చినప్పుడు నోవహు పిల్లలు, నోవహు వీళ్ళు చెప్పింటారు. తర్వాత వాళ్ళకి, అమ్మా మేము పడవలో ఇట్లుంటుంది, పడవ ఇట్లయిపోయింది, ఇట్లా వర్షం వచ్చింది, అమ్మా 40 రోజులు 150 రోజులు కొండలపైన వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు ఎట్లుంటుంది, ఎంత బాగుంటుంది తెలిసిన? మీరు ఎప్పుడైనా టైటానిక్ చూసినారా? పడవని గురించి మిగిలిన ఒక్కాయం చెప్తుంది అంత కంప్లీట్గా, అది జరిగిందంతా కంప్లీట్గా. అట్లు కొన్ని విషయాలను దేవుడు ఆత్మతో వీళ్ళకి బయలుపరిచినాడు. ఎవరికి అర్థం కాదు వాక్యం ముగిస్తున్నాడు, అయిపోయింది. ఇంకా ఎత్తైన అనుభవంలో మనం ఉండాలా. ఎత్తైన అనుభవమును చూపించేదే రామోత్. మనం రామోత్ లాగా ఉండాలా. ఈ పడవ యొక్క విషయాన్ని యేసు ప్రభు మాట్లాడినాడు. మత్తయి 24:37 చెప్పినాడు, జలప్రాయంలో పడవ మిగిలింది అని. 2వ పేతురు పత్రిక 2:5 కూడా నోతో పాటు 7 దేవుడు కాపాడని చెప్పిన మాట అక్కడ ఉంది. 1 పేతురు పత్రిక 3:19-20 కూడా 8 మందిని నీటి మూలకం ఆయన కాపాడనని చెప్పని ఉంది. అట్లా కింద ఇంకా వస్తా ఆది కాండము 7:1-23 ఏముందంటే,
8 మంది మాత్రం మిగిలిరి అనే మాట అక్కడ చూడండి. ఓన్లీ 8 మంది మాత్రం మిగిలిరి. ఎత్తైన అనుభవం కదా. ఎత్తైన అనుభవంలో రెండోది కొంచెం చదివిస్తాను నేను మీకు. చూడండి 11వ అధ్యాయం ఆదికాండం 7వ వచనములో, ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనములో, మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి నిబట్టి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయడం రండి అని అనుకునేరు అని అక్కడుంది. దేవునికి విరుద్ధంగా ఏ ప్రకారం జరుగుదు. ఇక్కడ ఈ జనాలు ఏం చేశారంటే దేవుని యొక్క ఆలోచన తెలుసుకోకుండా, దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా వాళ్ళు ఏం ఆలోచన చేసినారు? 4వ వచనం, మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొని కొందం రండని మాటలాడుకొనగా యెహోవా చూచెను. అయ్యో, మనల్ని ఆయన చూస్తూనే ఉన్నాడు, పరిశీలిస్తూనే ఉంటున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? ఆకాశమునంటే గోపురం కావాలంట వాళ్ళకి. దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఎంత గొప్ప కార్యాలు చేసినా దేవుడు దాన్ని పడగొడతాడు. అట్లే పరలోకానికి వెళ్ళిపోవాలి, దేవునితో సంబంధమే లేకోకుండా కదా. నువ్వు మన్నే గనక అని దేవుడు చెప్పింటే వీళ్ళేమంటున్నారు? మనం చెదిరిపోకోకుండా, అస్సలు సావకుండా, నాశనం కాకోకుండా ఒక పెద్ద గోపురం కట్టేసి అక్కడే ఉండిపోదాం, చూద్దాం. ఆయన మహోన్నతుడంట. ఎవరు? ఆయన గొప్ప దేవుడంట. ఆయన పరలోకములో ఉంటాడంట. మహోన్నత స్థలం ఉంటాడు. ఎట్లుంటాడో చూస్తాం కదా. మనల్ని ఆయన ఏం చేస్తాడో చూద్దాం. మనం మంచి పేరు సంపాదించుకుందాం. అబ్బో, గొప్ప అనుభవమే ఇది. వారికి అక్కడికే ఆగిపోయింది. ఎక్కడికి ఆగిపోయింది? అర్థంకే ఆగిపోయింది. ఇంకా దేవుడు తారుమారు చేసేసాడు వాళ్ళని. దానికి బాబేల్ అని పేరు కింద వచనాల్లో ఉన్నాయి. కాబట్టి నాకు వేరుగా ఉంటే మీరు ఏమి ఇచ్చాడు? యేసుప్రభు యోహాను 15:7 మాట అన్నాడు. నాకు వేరుగా ఉంటే. ఈరోజు చాలామంది క్రీస్తుని వదిలిపెట్టి ఏవేవో చేయాలని చెప్పని ఆశపడుతుంటున్నారు, ఆలోచన చేస్తూ ఉంటున్నారు కదా. కాబట్టి మనము ఈ అనుభవాలను కొంచెం ఎత్తైన అనుభవాలు మనలో ఉన్నాయా లేదా అని ఆలోచన చేసుకోవాలా. ఇది వీళ్ళు ఏదో చేయాలనుకున్నారు దేవునికి విరుద్ధంగా, దేవునికి తెలియకుండా. దేవుడు వాళ్ళని ఏం చేసినాడు? ఆ పని కాకోకుండా మహోన్నతుని చాటున నివసించువాడే వాళ్ళకి ఆ పాఠం, అప్పుడు ఆ పాఠం అర్థమవుతుంది వాళ్ళకి. ఓ, సర్వశక్తిమంతుడు ఉన్నాడు, ఆయనకి తెలియకుండా మనం ఏమి కూడా చేయకూడదు అని. ఇంకో మాట చూద్దాం, లాస్ట్ మాట. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో, 22వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఎత్తైన అనుభవం చూద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను. ఇది అబ్రహాముకు అనుభవం. ఇది ఎవరు అనుభవం? ఎత్తైన అనుభవం అబ్రహాముది. ఇది మనకేం చెప్తుంది? ఇది మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారు? ఎట్లా ప్రేమిస్తున్నారు? దేవుని కంటే ఎక్కువ, దేవుని కంటే తక్కువ? దేవుని వాక్యం ప్రకారంగా మీకు ఇష్టమైనది దేవుడు ఒకవేళ అడిగితే ఏం చేస్తారు మీరు? ఇయ్యక మానుకుంటారా? అబ్రహాముతో మంచి పడుతున్నాం. నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుణ్ణి. కొంతమందికి ఎట్లుంటాయంటే చెవులు, వాళ్ళకి ఇష్టమైన బోధ ఉంటే మాత్రమే చెవులు బాగింటారు అన్నమాట. కష్టంగా అనిపిస్తే కదా వాక్యం వింటాడు, వాక్యం చెప్తా అంటే ఏమో చేస్తా అంటారన్నమాట. ఏమంటా అది ఇష్టముండదు. అట్లా వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అబ్రహాముతో ఏమన్నాడు దేవుడు? నీకొక్కడే ఉన్నా నీ కుమారుణ్ణి నాకు బలి చేయి. ఏం చేయాలి ఇప్పుడు అబ్రహాం? యాడ్ చేయాలంటే అది కూడా
అబ్రాహాముని దేవుడు ఎత్తైన 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 అనుభవంలో తీసుకుపోతాడు అబ్రాహాముని దేవుడు. నేను ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కి అన్నాడు దావీదు. ఆ అనుభవంలోని దావీదు ఈ అబ్రాహాము వస్తాడు ఇప్పుడు మోరియా 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 కదా, మోరియా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక కొండల్లో నేను నీ కుమారుని నాకు దానబలిగా చేయాలా అన్నాడు. చేయండి చూద్దాం. దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దండి. దేవుని విషయంలో మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా శాపగ్రస్తులైతారు, జాగ్రత్త. ఆ విషయంలో దేవుని ఆరాధనకు కానీ వాక్యానికి కానీ అభ్యంతరకరంగా ఏదొచ్చినా అది తప్పే, దేవునికి విరుద్ధమైపోతుంది. అదే జరిగింది 11వ అధ్యాయంలో ఆదికాండములో. వాళ్ళ యొక్క పని అక్కడికి స్టాప్ అయిపోయింది. దేవునికి మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ టు ద గాడ్. ఎవరికి? మన ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి. పిల్లల్నిచ్చేది ఆయనే, ఆస్తులు ఇచ్చేది ఆయనే, జ్ఞానం ఇచ్చేది ఆయనే, తెలివిచ్చేది ఆయనే. మనల్ని ఇప్పుడు ఉన్నత స్థానములో నిలువబెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. రాబోయే దినాల్లో ఈ అబ్రాహాం ఎక్కడైతే తన కుమారుని బలి చేయాలో అక్కడే దేవుడు తన ఆలయాన్ని కట్టడానికి ఆలోచన చేస్తాడు. అందుకే ముందుగా ఇక్కడ ఈ పునాది వేస్తా ఉన్నాడు అబ్రాహాంతో. చూడండి ఎంత పెద్ద అనుభవం ఇది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2 క్రోనికల్స్ 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాబడింది. అక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథం. తర్వాత సొలొమోను యెరూషలేములో దావీదునకు ప్రత్యక్షమైనప్పుడు ఇదే పర్వతం పైన అబ్రాహాము కుమారుని బలైంది అక్కడ కదా. చూడండి ఇప్పుడు అక్కడ దేవుడు ఒక మందిరాన్ని కట్టాలని ఫ్యూచర్ ఆలోచన ఉంది. అందుకనే దానికి ముందుగా ఇది ఇక్కడ జరిగింది. అబ్రాహాము యొక్క అనుభవం ఎంత గొప్ప అనుభవం చూడండి. నిజంగా ఆయన కుమారుని బలి చేయలేదు, వాల్యూ చేయలేదు, భార్యను పట్టించుకోలేదు, ఆస్తిని బలి ఆఖరికి ఆయనకి ఏం కావాలంట? దేవుడు ఏమైతే చెప్పినాడో ఆ పని నేను చేయాలంతే. ఆ మోరియా పర్వతములలో ఒక కొండపైన నీ కుమారుని నాకు బలిగా చేయన్నాడు. దేవుడికి ఇష్టమైన పని అక్కడ జరిగింది. రాబోయే దినాల్లో అక్కడే దేవుని యొక్క మందిరము కట్టబడుతుంది. అదే స్థలంలోనే రాబోయే దినాల్లో దావీదు అక్కడ స్థలం ఏర్పాటు చేసినాడు. ఎవరికి? యెహోవా దేవునికి మందిరం కట్టడానికి స్థలం ఏర్పాటు చేసినాడు. అయితే ఇప్పుడు అది సొలొమోను కాలంలో అవుతా ఉంది ఇప్పుడు కదా. సొలొమోను దాన్ని కడతా ఉన్నాడు ఇప్పుడు. ఆ మాట ఎంత బాగుంది కొంచెం చూద్దాం కిందట్లే. అది చదవండి అట్లది. ఇప్పుడు మందిరం స్టార్ట్ అయిపోయింది. ఇది ఎత్తైన అనుభవం, కొండల అనుభవం. న్యాయాధిపతులు 11:38 ఇంకో మాట ఉంది. అక్కడ కొండల యొక్క అనుభవం యెఫ్తా విషయంలో అక్కడ రాయబడింది. యెఫ్తా కుమార్తె తాను అనుకున్నట్టుగా దేవునికి బలైనప్పుడు, ఆ కార్యం యెఫ్తా నెరవేర్చినప్పుడు అది కొండల అనుభవం. అది కదా, చాలా బాగుంది. నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు రాసుకొని ఇంట్లో చదువుకోండి. మరి ఇప్పుడు నాకు చెప్పే టైం లేదు కదా. లాస్ట్ మాట న్యాయాధిపతుల గ్రంథం 7:3లో గిలాదు పైన ఆ కొండ పైన ఉన్నటువంటి జనాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి పోలవద్దు, కొండల వద్దు, అట్లాంటి పని చేయొద్దు. అట్లాంటి ఎవరైతే శత్రువులు చూసి భయపడతారో, ఆ శత్రువులు చూసి వణుకుతారో గడగడగడ, అట్లా వాళ్ళు యుద్ధానికి వద్దు. వాళ్ళని ఏం చేయాలట? లెట్ దెమ్ టు బ్యాక్ దర్ హౌసెస్. వాళ్ళ ఇంటానికి పంపించేయండి, భయపడాలి వద్దు కదా. గిద్యోను అందరినీ పంపించేసినాడు. యా కొండపై నుంచి? గిలాదు కొండపై నుంచి. దేవుని కొండ అంటారు దానికి కదా. ఆ కొండపై నుంచి 22,000 మంది వెనక్కిపోతే మిగిలింది 10,000 మంది మాత్రమే. కొండల అనుభవం, శిఖరముల యొక్క అనుభవం, పర్వతముల యొక్క అనుభవం, క్రీస్తుతోటి మన అనుభవం, క్రీస్తు కలువరి శిలువ యొక్క అనుభవం మందై ఉండాలా. ఇవన్నీ ఎగ్జాంపుల్ ఇచ్చిన, అంతేగాని మన అనుభవం కలువరి కొండ, క్రీస్తు శిలువ, శిలువలో ఏ చేసినటువంటి యాగం, యజ్ఞం. ఎందుకు వాళ్ళంతా ఇంటికి పోవాలా?
భయపడుతున్నారు కాబట్టి. వాళ్ళని ఆడగుసిపెట్టి యుద్ధం చేయొచ్చు కదా. ఇంటికి పంపలా 22,000 మందిని అబ్బో వాళ్ళు ఆడే ఉంటే యుద్ధం మీరు చేయండి అనొచ్చు కదా. అట్లా తలము మనకు రావచ్చు. కానీ దేవుడు ఏమంటాడు? ధర్మశాస్త్రం ఏమంటుంది కదా. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 20వ అధ్యాయం 8వ వచనం 8వ వచనం చూద్దాం. నాయకులు జనులను చూచి ఎవడు భయపడి మెత్తని గుండెగలవాడగునో తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచబడుకుంటున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పాను. ఓయ్, ధర్మశాస్త్రానికి కట్టుబడినటువంటి వాళ్ళు కాబట్టి నాయకులు ఎప్పుడు దాన్ని అనుసరిస్తారు. గిద్యోన్, నీతో యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు భయపడే వాళ్ళు ఉంటే, అధైర్యవంతులుంటే వాళ్ళని ఇంటికి పంపించేసాయి. ఎందుకంటే అలాంటి వారు నీ దండులో ఉంటే ధైర్యవంతులకు కూడా అధైర్యం కలిగిస్తారు. వీళ్ళని చూసి వాళ్ళు భయపడతారు మళ్ళీ. కాబట్టి పిరికి వారిని పంపించేయన్నాడు. ఇది మన కొత్త నిబంధనలో సంఘానికి సూచనగా ఉంటుంది. సంఘములో చాలా విషయాలు పౌలు రాస్తాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, విగ్రహార్థికులు, మాంత్రికులు దేవుని రాజ్యానికి వారసులు కారు. వీరంతా అగ్నిగంధములతో మండే గుండములో పాడద్రోయబడదు. ఇది 2వ మరణము. ఇది రామోతు యొక్క అనుభవం. గుర్తుపెట్టుకోండి, ఆశ్రయపురాల్లో ఇది రామోతు యొక్క అనుభవం. రామోతు ఆశ్రయపురం అంటే రామోత్ అంటే కదా మహోన్నతుని యొక్క అనుభవం. మనం అట్లాంటి మహా ఉన్నతమైన అనుభవంలో ఉండాల. లాస్ట్ మాట యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 2వ వచనం. అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం శిఖరమున స్థిరపరచబడి, ఏది అది? యెహోవా పర్వతం ఎంత పైకి ఎత్తబడుతుందట? అదే క్రీస్తు యొక్క సంఘం, అదే మనం ఆరాధించే సంఘం, అదే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం. అంత్య దినముల్లోనే ఈ మాట నెరవేరింది. మొదటి శతాబ్దములో ప్రవాహం వచ్చినట్టుగా జనం 3,000 మంది ఒకే రోజు బాప్తిసం పొందేసినారు. ఇక్కడ బడి యెహోవా పర్వతం అనే అనుభవము క్రీస్తు యొక్క సంఘం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు మత్తయి 16:18. ఏ బండ అంటే క్రీస్తు అనే పునాది పైన సంఘం కట్టబడుతుంది. ఇది ప్రవక్తలు వేసినటువంటి పునాది అన్నాడు అక్కడ కదా. సియోనులో నేను పునాదిని వేస్తా అన్నాడు యెషయా 22:16లో. ఆ సియోనే యెరూషలేం. ఏ మందిరం అయితే సొలొమోనుతో కట్టబడినటువంటి స్థలమే యెరూషలేం. అక్కడే సంఘం కట్టబడింది. మందిరము కట్టబడినటువంటి ఆ చోటు చాలాసార్లు శిథిలమైపోయింది, అది ధ్వంసమైపోయింది కూడా, అది లేదు. సంఘం మాత్రం కట్టబడింది. దేవుని వాగ్దానం నిలబడిపోయింది. అది క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు యొక్క సంఘం. కాబట్టి ఈ సంఘం ఇప్పుడు స్థాపించబడినటువంటి యొక్క క్రీస్తు యొక్క సంఘం పైకెత్తబడుతుంది. ఎంత పైకట? ప్రపంచములో ఉన్నటువంటి యొక్క భూరాజులు, భూప్రజలు, ఈ ప్రపంచం పైన, ఈ దేశాలు, ఈ రాజ్యాల పైన అన్నిటికంటే పైగా ఎత్తబడుతుంది. 1 కొరింథీ 15:24 మాట ఉంటుంది. అధికారులు, ప్రధానులు, గొప్పవారు అన్నిటినీ పాదముల కింద పాఠముగా ఉంచుకొని కదా ఈ రాజ్యం తండ్రి దేవునికి అప్పగించబడుతుంది. అదే క్రీస్తు యొక్క సంఘం. మరి మనం ఈ పర్వతములో ఉండాలా? ఈ పర్వతంలో మనము ఉండాలా? దేవుని యొక్క సంకల్పం ప్రకారముగా కొండల అనుభవం మనకి దొరికింది. మరి పర్వతాల అనుభవం మీకుందా? ఈరోజు ఉన్నటువంటి వాక్యాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నేను చెప్పించిన ఎగ్జాంపుల్ ఏంటో మళ్ళీ చదవండి.
అక్కడ ఆ అనుభవాలను చూసుకోండి. నోహు యొక్క అనుభవం ఎత్తైనటువంటి అనుభవమే. అబ్రాహాము యొక్క అనుభవం అది కూడా ఎత్తైన మహోన్నతమైన అనుభవమే. యెఫ్తా మహోన్నతమైన కొండల అనుభవమే. గిద్యోన్ కొండల యొక్క అనుభవమే. ఆఖరుగా మనం ఇంకా చాలా ఉన్నాయి. మనకు ఆఖరుగా లాస్ట్గా యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ, అదే మన అనుభవంలో చాలా గొప్పది. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఎత్తైనటువంటి అనుభవంలో క్రీస్తుని రక్షకుడుగా గమనించాలి. యేసు ప్రభు మన కొరకు శిలువలో చనిపోయినాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. శిలువలో మన కోసం ఆయన విడువబడ్డాడు. మేకుల్లో, చేతుల్లో, కాళ్ళు కదా, ఆయన మేకుల చేత బంధించబడి చనిపోయినాడు కదా. ఆ ఎత్తైన స్థలాన్ని ఒకసారి చూడండి, ఆ శిలువను ఒకసారి చూడండి. శిలువలో ఆ కేకలు వినండి, అరుపులు వినండి. ఆయన చనిపోయినప్పుడు ఎత్తైన అనుభవములో సమాధులు తెరవబడినాయి కదా. ఎవరు? ఆయన ప్రాణం విడిచినప్పుడు సమాధులు తెరవబడినాయి, సూర్యుడు మరుగైనాడు, ఇంకేమట కొండలు బద్దలైపోయినాయి, చనిపోయిన కొందరు పైకి లేచినారు, దేశమంతా చీకటి కమ్మింది. ఇది ఆ కల్వారి కొండ యొక్క అనుభవం. ఈ అనుభవంలో మనం దేవునిలో ఆనందిస్తూ ముందుకు సాగుదాం. క్రీస్తు రెండవ రాకడలో ఈ సంఘాన్ని, యెహోవా పర్వతం అనే క్రీస్తు యొక్క సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని, మహిమ కలిగిన ఈ సంఘాన్ని తండ్రి దేవునికి కుమారుడు అప్పగించేటప్పుడు మనము ఈ సంఘములో ఉన్నామా? పడవలో 8 మంది ఎలాగైతే ఉండి సేఫ్గా ఉండరు, అట్లే క్రీస్తు రక్తములో కడుగుబడిన మనందరం కూడా ఆ సేఫ్లో ఉంటాం. గమనించండి, నోహు భార్య, నోహు కుమారుడు, నోహు కోడళ్ళు 8 మంది మాత్రం ఉన్నారు. మనం ప్రశ్నించుకుందాం, పరీక్ష చేసుకుందాం.